న్యూ పేజ్ క్రియేట్ చేయాలి అంటే కనుక ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ పేజ్ అని ఉంది, పేజ్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా క్రియేట్ పేజ్ అని వస్తుంది. క్రియేట్ పేజ్లో పేజ్ నేమ్ వేరే థర్డ్ పార్టీకి అంటే వేరే పార్టీ వేరే వాళ్ళకి మనం ఎవరికైనా బిజినెస్ ప్రమోట్ చేయాలి అంటే ఆ పర్టికులర్ బాలాజీ స్వీట్స్ అట్లా, లేకపోతే కనుక శ్రీనివాస రెస్టారెంట్, లేకపోతే కనుక ఇంకొకటి బిగ్ సి లేదా సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ లేదా శ్రీనివాస హోల్సేల్ రైస్ మిల్లర్స్. అంటే ఎవరి బిజినెస్ అయితే వాళ్ళ బిజినెస్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం పేజ్ నేమ్ ఇస్తాం. ఆ పర్టికులర్ బిజినెస్ ఏ కేటగిరీలో ఉంటుంది, ఏ కేటగిరీలో ఉంటుందో చూసుకొని, అంటే కేటగిరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు సపోజ్ ఫేస్బుక్లో మొబైల్కి సంబంధించిన పేజీలు ఏమైనా ఉన్నాయని మీరు సెర్చ్ చేసినప్పుడు ఏదో ఒక పేజ్ కనిపిస్తుంది. ఆ పేజ్లో మీరు ఉన్నప్పుడు ఒకవేళ దాంట్లో మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ నుంచి తీసుకుంటారు. లేదనుకోండి ఫేస్బుక్ కోడ్ అదే కేటగిరీలో ఉన్న మిగతా పేజీలు మనకు సజెస్ట్ చేస్తుంటాడు. సో మన కేటగిరీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన పేజీ అలాంటి సజెషన్లో వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఆన్లైన్ పేజీలు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన పేజీని చూస్తున్నాడు అనుకోండి, ఆ పేజ్లో ఉన్నప్పుడు వాడు పక్కన ఇప్పుడు మన పేజ్ కూడా కనిపిస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే అంటే వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి విషయాలు చూస్తున్నారో దానికి దగ్గరగా ఉన్న కేటగిరీలన్నీ ఫేస్బుక్ కూడా చూపించడం వల్ల వాడికి ఉపయోగపడినట్టు ఉంటుంది. అట్లాగే మనకు కూడా ఆ పర్టికులర్ పర్సన్ మన పేజ్ని కూడా విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో పేజ్ని విజిట్ చేయడం వల్ల మనీ రాదు. పేజ్ని విజిట్ చేయడం ద్వారా మనీ రాదు. ఆ పేజ్లో మనం పెట్టిన ఆ పోస్టు వాడికి ఉపయోగపడేటటువంటి సర్వీస్ అయినట్టయితే కనుక, ఆ ప్రొడక్ట్ వాడికి అవసరం ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా వాడు ఆ ప్రొడక్ట్ని లేదా ఆ సర్వీస్ని కొనే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఆ పేజీ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి మనీ అనేది జనరేట్ అవుతుంది. సో బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి మనకి ఫేస్బుక్ అనేది ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఎందుకని అంటే ఫేస్బుక్లో 100కి 90% పీపుల్కి ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది. సో ఫేస్బుక్లో స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఏరియాలో మనం మన ప్రొడక్ట్కి సంబంధించినటువంటి క్యాంపెయినింగ్ అక్కడ చేసినట్టయితే కనుక వాళ్ళు ఆ ప్రొడక్ట్ వాళ్ళు కొనే అవకాశం కానీ లేదా ఆ సర్వీస్ని తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫేస్బుక్ పేజ్లో మనం ఎంతమందినైనా మెంబర్స్గా జాయిన్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే హై పొటెన్షియల్ అంటే ఎక్కువ మంది మనకి అవైలబిలిటీలో ఉంటారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను సపోజ్ నా పేజీకి సంబంధించి నేదో నవ్వుల ప్రపంచం అని నేను క్రియేట్ చేశారనుకోండి పేజీ. అంటే ఏంటి ఆ పర్టికులర్ పేజ్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఆ కామెడీ రిలేటెడ్ పోస్టులు కానీ లేదా దానికి సంబంధించిన ఏమన్నా మెమీస్ కానీ పెడుతున్నట్టయితే కనుక వాళ్ళందరూ అంటే వాళ్ళ ఒక రకమైనటువంటి వన్ టైప్ ఆఫ్ పీపుల్ అనమాట. అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వాళ్ళందరూ కూడా 90% దీంట్లో యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ పేజీని లైక్ చేసిన వాళ్ళలో పాసిబిలిటీ ఏంటి అంటే వాళ్ళు ఆ పర్టికులర్ కోర్సులు భవిష్యత్తులో అవసరం ఉంటుందని కానీ లేదా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కానీ మొత్తం కూడా ఈ పేజీలో ఉంటారనమాట. సో ఇప్పుడు మీకు సంబంధించినటువంటి పర్సనల్ బిజినెస్లు మీ దగ్గర ఉన్నట్టయితే, పర్సనల్ స్కిల్స్ ఉన్నట్టయితే మీ స్కిల్స్ని ఈ పేజ్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. లైక్ 1 గ్రామ్ గోల్డ్ మన దగ్గర టేస్ట్ ఉంది, అంటే మంచి మంచి మోడల్స్ని మనం గ్యాదర్ చేసేటటువంటి టేస్ట్ మనకు ఉంది. సో అలాంటి 1 గ్రామ్ గోల్డ్ మనకి నచ్చినవి తీసుకొని ఆ ఫొటోస్ కనుక దీంట్లో మనం పోస్ట్ చేసినట్టయితే కనుక ఎవరికైనా నచ్చిందనుకోండి వాళ్ళు కావాల్సినప్పుడు మనం దీన్ని సేల్ చేయొచ్చు. జనరల్గా ఒక ప్రొడక్ట్ సేల్ చేయాలి అంటే నార్మల్గా ఒక షాప్ ఉండాలి, మళ్ళీ దాంట్లో షో కేసులు ఉండాలి, దానికి మళ్ళీ ఇంటీరియర్ ఉండాలి, ఇంత వ్యవహారం ఉంటుంది. కానీ వాడు అవి చూసి వచ్చినా ఆడు ప్రొడక్ట్ నచ్చితేనే కొంటాడు. ఇక్కడ చూడండి మనకి పైసా ఖర్చు లేదు. మన ఫేస్బుక్లో ఆ ప్రొడక్ట్ సంబంధించిన ఇమేజ్ పెడుతున్నాము, ఆ ఇమేజ్ వాళ్ళకి నచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా ఆ ప్రొడక్ట్ని వాళ్ళు కొంటారు. అది 1 గ్రామ్ గోల్డా లేదా శారీనా, శారీకి సంబంధించిన డిజైనా లేకపోతే ఇంకొకట. కొంతమందిని పెట్స్ని కూడా ఫేస్బుక్ పేజ్ ద్వారా సేల్ చేస్తుంటారు.
చిన్న చిన్న పెట్స్ ఉన్నాయనుకోండి, వాటిని కూడా వాళ్ళు ఫేస్బుక్ ద్వారా ల్యాక్స్లో ఎర్న్ చేసేవాళ్ళు ఉన్నారు. అట్లా మన దగ్గర అంటే దీనికోసం మనం ప్రత్యేకంగా ఏమంటాం, ఒక పనిలాగా చేయాల్సిన అవసరం లేదు. దీంట్లోని అడ్వాంటేజ్ ఏంటంటే, షాప్ అంటే షాప్ ఓపెన్ చేసుకుని కూర్చోవాలి. అంటే మనీ వచ్చినా రాకపోయినా ఆడ షాప్లో కూర్చోవాలి, షాప్ రెంట్లు కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, ట్యాక్సీలు కట్టుకోవాలి, ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి. అదే దీంట్లో అనుకోండి, ఆ ప్రొడక్ట్స్ కూడా మనం అసలు ఇంకా చెప్పాలంటే ఆ ఇమేజ్లు ప్రొడక్ట్లు కూడా మనం కొనకుండానే ముందు ఇమేజ్లు ఉన్నాయనుకోండి, ఆ ఇమేజ్లు పెట్టి వాళ్ళకి నచ్చిందనుకోండి, అప్పుడు మనం పర్చేజ్ చేసి వాళ్ళకి పంపించవచ్చు. సో దీన్ని బిజినెస్ లాగా చేయాలనుకున్నట్టయితే కనుక, సొంత బిజినెస్లో చేయాలనుకుంటే కనుక ఫేస్బుక్ని కరెక్ట్గా ఉపయోగించుకొని మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. లేదు అంటే కొంతమంది బిజినెస్ చేయడం అనేది ప్యాషన్గా ఉంటారు, కొంతమంది బిజినెస్ కాదు ఒక జాబ్ లాగా చేయాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రెజర్ తీసుకునే లక్షణం లేనప్పుడు ఏంటంటే వాళ్ళు వేరే కంపెనీలో లేదా వేరే వాళ్ళ కంపెనీకి వర్క్ చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు ఈ స్కిల్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీరు ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసి దాంట్లో దాన్ని కాన్ఫిగర్ చేయడం అనేటువంటి టెక్నిక్స్ మొత్తం తెలిస్తే మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. నెంబర్ 1. లేదు సార్ నేను స్టూడెంట్ని, మళ్ళీ బిజినెస్ మైండ్ ఇదంతా కూడా మనకు లేదు అనుకున్నప్పుడు మీరు ఫ్రీలాన్సర్గా వర్క్ చేయొచ్చు. అయితే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అయినా ఇప్పుడు మీరు ఫ్రీలాన్సర్గా వర్క్ చేసినా మీరు 10 గంటలు, 8 గంటలు, 6 గంటలు ఉండాల్సిన అవసరం లేదు. ఫేస్బుక్ క్రియేట్ చేయడం అనేది ఒక 30 మినిట్స్ యాక్టివిటీ అంతే. తర్వాత రెగ్యులర్గా మీ దగ్గర ఏదైనా ప్రొడక్ట్ ఉంటే దాంట్లో పోస్ట్ చేస్తారు, అలా వదిలేస్తారు. ఎవరైనా కావాల్సిన రిక్వెస్ట్ వచ్చినప్పుడు చూసుకుంటారు, దానికి అనుగుణంగా స్పందిస్తారు. దానికోసం మనం టైం పూర్తిగా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది వచ్చేసి మనకి వేరే కంపెనీ వాళ్ళకి మనం జాబ్ చేస్తున్నాం లేదా ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్నాం, పార్ట్ టైం వర్క్ చేస్తున్నాం అనుకున్నట్టయితే కనుక మనకి వేరే కంపెనీ వాళ్ళు అంటే కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేశారు లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ వాళ్ళు ఎక్కువ ప్రాచుర్యం కల్పించాలి వాళ్ళ కంపెనీ గురించి అన్నప్పుడు వాళ్ళు మనతో కాంట్రాక్ట్ మాట్లాడుకున్న వాటిలో సపోజ్ మీరు డిజిటల్ మార్కెటర్గా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు, రెజ్యూమ్లో డిజిటల్ మార్కెటర్ని పెట్టుకున్నారు. రెజ్యూమ్లో కూడా అవసరంలా, మీకు సంబంధించిన ప్రమోషన్ కూడా మీరు ఫేస్బుక్లోనే చేయొచ్చు అనమాట. సో మీ పేజ్ కనుక ఎక్కువ లైక్స్ వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ కావాల్సిన వాళ్ళు. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు, వాళ్ళు ఏమడుగుతారు జనరల్గా, మీరు మాకు ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయాలండి, ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసి దానికి ప్రమోషన్ చేయాలి, అంటే అది ఎక్కువ మందికి రీచ్ రెడీ చేయాలి. లేదా ఆల్రెడీ మాకు ఫేస్బుక్ పేజ్ ఉందండి, బట్ దాంట్లో మీరు పోస్టులు పెట్టేసి ఆ పోస్టులు ఎక్కువ మంది ఎంగేజ్ అయ్యే విధంగా, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఎక్కువ మంది రియాక్ట్ అయ్యే విధంగా మీరు చేయండి అంటారు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పేజ్ని ప్రమోషన్ చేయమంటారు, లేదా మన దగ్గర మనమే పేజ్ని క్రియేట్ చేయమంటారు. సో ప్రతి కంపెనీ కూడా అలా మనం పేజ్ క్రియేట్ చేయడం ద్వారా, ఆ పేజ్ క్రియేట్ చేయడం అనేది మ్యాటర్ ఆఫ్ ఒక 30 మినిట్స్. అంటే వాళ్ళ బిజినెస్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షను, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, అలాగే దానికి సంబంధించిన ఇమేజెస్, దానికి సంబంధించిన టెక్స్ట్ కంటెంట్ అంటే మ్యాటర్ అనమాట మొత్తం ఇస్తే దాన్ని మనం పేజ్లో ఫిక్స్ చేసి ఆటోమేటిక్గా పబ్లిష్ చేసేస్తాం. జస్ట్ పేజ్ క్రియేట్ చేసి ఇవ్వడం మాత్రమే. అలా పేజ్ క్రియేట్ చేసి ఇవ్వడానికి మనకు పట్టే సమయం మ్యాక్సిమం ఒక 30 నిమిషాలు. దానికి మినిమం 1000 నుంచి మ్యాక్సిమం 3000 వరకు ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఇంకా దాన్ని మనం హ్యాండిల్ చేయడం కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇవేం తెలియదు, ఆ పర్టికులర్ షాప్ అతనికి ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో పోస్ట్ ఎలా పెట్టాలి, దాన్ని ఎలా వైరల్ చేయాలి, ఇవేం తెలియదు. అటువంటి సందర్భంలో ఆ సర్వీసెస్ కూడా మనమే తీసుకున్నాం అనుకోండి, ఫేస్బుక్ పేజ్ ఒకసారి క్రియేట్ చేస్తాం, వాళ్ళు డైలీ ఒక ఇమేజ్ కానీ ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు కానీ ఏదైనా అకేషన్గా కానీ వాళ్ళు ప్రమోట్ చేయనప్పుడు ఏంటంటే అప్పుడు ప్రమోట్ చేస్తాం అనమాట. ఆ ప్రమోట్ చేయడానికి ఏముంది, మనం డిఫరెంట్ గ్రూప్స్లో ఆ పేజీ ఏ కేటగిరీలకు వస్తుంది చూసుకొని ఆ కేటగిరీస్ ఉన్నటువంటి గ్రూపుల్లో ఆ కేటగిరీస్ ఉన్నటువంటి పర్సన్స్ కనిపించే విధంగా అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తాం అనమాట. సో ఇది మనం ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకుంటే ఇలాంటి ఒక 4-5 ఒక 1 or 2 months మనం కొంచెం వర్కౌట్ చేసుకొని డిఫరెంట్ పీపుల్ని కాంటాక్ట్ చేసుకున్నట్టయితే కనుక, అంటే మీరు ఫ్రీలాన్సర్గా చేయాలనుకుంటే నాట్ జాబ్, మీరు ఇంట్లోనే కూర్చొని వర్క్ తెచ్చుకొని మీరు ఖాళీ అయిన టైంలో ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు చేసుకునే విధంగా అయినట్టయితే కనుక అలా ఫేస్బుక్ క్రియేషన్
అండ్ ప్రమోషన్ 2 యాక్టివిటీస్ చేస్తాం. క్రియేషన్కి ఎంత, అలాగే మనం ప్రమోషన్ ఏదైతే ఇస్తున్నామో ఆ సర్వీసెస్కి ఎంత అని చెప్పేసి ఒక క్లయింట్ దగ్గర నుంచి మనం 5,000 పర్ మంత్ తీసుకోవచ్చు అనమాట లీస్ట్. సో అలాంటి ఒక 5 to 10 క్లయింట్స్ పట్టుకుంటే కనుక 25,000 to 30,000. మనం ఫుల్ టైం కూడా వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చేయడానికి కూడా ఏమీ ఉండదు. మనం పోస్ట్ కాన్ఫిగర్ చేసి మనం ఇచ్చేస్తే ఇంకా అది మధ్యలో అసలు ఎలా ఎలా వెళ్తుంది అంటే ఎంతమంది చూస్తున్నారు ఏంటి అన్నది చూసుకొని దాన్ని బట్టి ఇంకా 4-5 గ్రూపుల్లోకి ఇంకా పెంచి ఎక్సెస్ గ్రూప్లోకి లేదా ఒక పర్టికులర్ రీజియన్లో కనిపించే విధంగా డిఫరెంట్ ఆస్పెక్ట్లో కాన్ఫిగర్ చేస్తే సరిపోద్ది అనమాట. సో ఏదైనా ప్రమోషన్ చేయాలి అంటే అక్కడ అసలు మనుషులు ఉండాలి. మనుషులు ఎవరో లేకుండా పొలాల్లో పెట్టి ఒక చందన బ్రదర్స్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఎవరు చూస్తారు? అది హైవే మీద అనుకోండి, హైవే మీద చాలా మంది పీపుల్ రోమింగ్ అవుతుంటారు కాబట్టి చాలా మంది కనిపిస్తుంది అనమాట. అందువల్ల హైవే పక్కన హోర్డింగ్స్ పెడుతుంటారు. సో అట్లా మనం పేజ్ని క్రియేట్ చేసి, ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేసి ఆ పేజ్ని మన నీడ్స్కి బేస్ చేసుకునే విధంగా మనం కాన్ఫిగర్ చేసి పబ్లిష్ చేసినట్టయితే కనుక అది మనం ఎవరెవరైతే ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ లైక్ చేసినట్టయితే దాంట్లో మనం ఇంట్రెస్టింగ్ థింగ్స్ లేదా యూజ్ఫుల్ థింగ్స్, నీడ్ఫుల్ థింగ్స్ కనుక మనం పోస్ట్ చేస్తుంటే అది ఆటోమేటిక్గా అంటే మనం మన ప్రొఫైల్లో ఉన్న వాళ్ళు మాత్రమే మనం ఇన్వైట్ చేయగలం. కానీ అది స్థాయి దాటి ఇంకా 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 వేలల్లో లక్షల్లో మన పేజ్కి రావాలి అంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఆ పర్టికులర్ ఫేస్బుక్ పేజ్లో మనం ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి పోస్టులు పెడుతుంటే ఆ పోస్ట్ వాళ్ళకి నచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ మీద షేర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద షేర్ చేసినప్పుడు అది వేరే వాళ్ళకు కూడా అంటే వాడి వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ పర్టికులర్ పోస్ట్ రీచ్ అవుతుంది. వాళ్ళు చూసారనుకోండి, మన ఫేస్బుక్లోకి చూసిన తర్వాత ఆ ప్రొఫైల్లో ఉన్న పోస్టులను బట్టి వాళ్ళు ఆటోమేటిక్గా లైక్ చేశారు, అలా ఎక్కువ లైక్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే మీరైనా కానీ ఏదైనా ఏమి లేకుండా ఒక బ్లాంక్ ఒక పోస్ట్ ఉందనుకోండి, లైక్ కొట్టమంటే ఏమి లైక్ కొడతారు? అక్కడ ఒక వీడియో కానివ్వండి, లేదా కొటేషన్ కానివ్వండి, ఏదో ఒక ఫ్లవర్ కానివ్వండి, లేదా ఒక సీనరీ కానివ్వండి మీకు బాగా నచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం లైక్ కొడతారు. అంటే అక్కడ ఆ పోస్ట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయగలగాలి, లేదా కొంత యూస్ఫుల్ అన్న ఉండగలగాలి. ఏదో ఒక ఈ పర్టికులర్ పదార్థాలు తింటే ఆరోగ్యానికి మంచిదని ఏదో ఒక పోస్ట్ చూశారు, అప్పుడు మీకు అది నచ్చింది, వెంటనే మీరు లైక్ చేస్తారు, షేర్ కూడా చేస్తారు, అవసరమైతే మీ వాళ్ళ మీద షేర్ కూడా చేస్తారు. అంటే అల్టిమేట్గా మీ ఇంటర్నల్ ఉన్న టాలెంట్ మాత్రం ఇది అవుద్ది, ఇంకా మిగతా ఫేక్ ఏమీ లేదు అక్కడ అందులో. సో అలాంటి ఇంట్రెస్టింగ్ పోస్ట్లు కనుక మీరు మీ వాల్ మీద కనుక రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నట్టయితే ఈ పేజ్లో ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా యాక్టివ్గా ఉండి ఆ లైక్ చేయడమో లేకపోతే షేర్ చేయడమో లేదా కామెంట్ చేయడం ఏదో ఒక యాక్టివిటీ కనుక మీ పేజ్లో ఎక్కువ మంది యాక్టివ్గా ఉన్నట్టయితే రేపు మనం కమర్షియల్ యాడ్ పెట్టినప్పుడు ఎక్కువ మంది మనకి రియాక్ట్ అవుతారు అన్నమాట. సో మీలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏదైతే మీరు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ పేజ్లో ఒక 10,000 మెంబర్స్ ఉండే విధంగా ఇచ్చేయండి. అంటే ఈరోజు కాదు, ఒక మ్యాటర్ ఆఫ్ ఒక 3 మంత్స్లో ప్రతి ఒక్కళ్ళ పేజ్లో 10,000 ఉండే విధంగా. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ లేకపోతే ఒక సర్వీస్ కానీ లేదా వేరే వాళ్ళు ఎవరైనా సర్వీస్ కావాలని వచ్చినప్పుడు అది మీ ద్వారా క్యాంపెయినింగ్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీ ద్వారా ఏదన్నా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వాళ్ళు పర్చేజ్ చేసిన ఆ సర్వీసెస్ తీసుకున్న మీకు ఇన్కమ్ రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెస్లో మీకు కంప్లీట్గా ఆ ఫేస్బుక్ పేజ్ ఎలా మనీ జనరేట్ అవుతుందన్న కాన్సెప్ట్ మొత్తం తెలుస్తుంది కాబట్టి తర్వాత మీరు అవసరమైతే కమర్షియల్గా బయట వాళ్ళకు కూడా మీరు క్యాంపెయినింగ్ చేయొచ్చు అనమాట. సో మన వైపు నుంచి ఎష్యూరెన్స్ ఏంటంటే మనం ట్రైన్ చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ కొంత పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ మన ద్వారా జనరేట్ అవ్వాలన్నది. అలాగే మీకు ఆన్లైన్లో ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద నంబర్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ చేసే సైట్స్ ఉన్నాయి. అంటే వరల్డ్ వైడ్గా అంటే కొంచెం మీకు రైటింగ్ స్కిల్స్ కూడా ఉంటే బెటర్ అనమాట. లేదా వాళ్ళే కంటెంట్ ఇస్తుంటారు లేదా సమ్టైమ్స్ కంటెంట్ కూడా మనమే రాయమంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ అంటే ఏంటి అంటే మీనింగ్
ఇప్పుడు సపోజ్ ఏదో లలిత జ్యువెలర్స్ విజయవాడలో స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన క్యాంపెయినింగ్ చేయాలి. ఇప్పుడు ఆ లలిత జ్యువెలర్స్ గురించి కొంత మ్యాటర్ మనం ప్రిపేర్ చేయగలగాలి. లలిత జ్యువెలర్స్ ఈ ప్లేసెస్లో ఉంది, ఇప్పుడు నూతనంగా విజయవాడలో స్టార్ట్ చేయబడుతున్నారు, వీళ్ళ దగ్గర మన్నికగలిగినటువంటి బంగారు వస్తువులన్నీ కూడా దొరుకుతాయి, రీజనబుల్ రేట్గా దొరుకుతాయి, కంపేర్ చేసి కూడా చూసుకోవచ్చు అని చెప్పి ఎంటర్టైన్మెంట్లు అన్నీ ఉంటాయి కదా, ఆ మాటలన్నీ పట్టుకొని మీరు ఒక స్క్రిప్ట్ రాసేసుకొని దాన్ని అబౌట్లో పెట్టారనుకోండి, అదే కంటెంట్ రైటింగ్. ఆ కంటెంట్ రైటింగ్ అనేది అదొక పెద్ద జాబ్. ఎందుకంటే ఒక విషయాన్ని అందంగా, అట్రాక్టివ్గా, అర్థవంతంగా రాయడం అనేది స్కిల్ అన్నమాట. అది కూడా ఇప్పుడు స్కేర్సిటీ ఉంది. కంటెంట్ మార్కెటింగ్ కూడా, కంటెంట్ క్రియేటర్స్ డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్కి చాలామంది అవసరం ఉందన్నమాట. సో అది కూడా ఒక ప్రొఫెషన్. సో దాంట్లో కూడా మీరు కొంచెం ఇదారనుకోండి, ఆ కంటెంట్ రైటర్స్గా కూడా మీరు, అంటే ఒక లైన్కి దాదాపుగా 200 రూపీస్ ఇస్తారు. ఒక లైన్ మీరు రాస్తే 200 రూపీస్. ఒక వెబ్సైట్ నేను డిజైన్ చేస్తాను, ఆ వెబ్సైట్లోకి మ్యాటర్ కావాలి. ఆ మ్యాటరు అది స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు కాకుండా ఈ టెక్నికల్ రైటర్స్ అని ఉంటారనమాట. అంటే కొంచెం టెక్నాలజీకి అప్ టు డేట్గా ఉండి ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉన్నవాళ్ళు కరెక్ట్గా రాయగలరు. సో అలాంటిది ఒక పేజ్లో మనం మ్యాటర్ రాస్తే, వెబ్ పేజ్లో మ్యాటర్ రాస్తే ఆ లైన్కి 200 నుంచి 1000 రూపీస్ వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లా మనం ఒక కంటెంట్ రైటర్గా కానీ, లేదా ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేటర్గా కానీ, ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాగ్రామ్లో మనం అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో మనం సెట్టింగ్స్ అన్ని పెట్టి ఇస్తాం అనమాట. ఫైవర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, చెప్తాను మీకు తర్వాత. అట్లాగే ఒక బ్లాగ్ క్రియేట్ చేసేమంటాడు, అలాగే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేమంటారు. సో అంటే ఈ కోర్సులో నేర్చుకున్న ప్రతి ఎలిమెంట్ని మీ దగ్గర ఒక స్కిల్ ఉంటే దానికి వాడుకోవచ్చు. లేదు, ఇప్పుడు నేర్చుకున్న స్కిల్స్ అన్నీ కూడా ఫైవర్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వరల్డ్ వైడ్గా ఈ డిజిటల్ మార్కెట్ రిలేటెడ్ సర్వీసెస్ కావాల్సిన వాళ్ళు అక్కడ బిడ్డింగ్ వేస్తారనమాట. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు నేను ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుస్తుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళిపోయి అక్కడ మీరు రిజిస్టర్ చేసుకుంటారు. ఫేస్బుక్ క్రియేట్ చేస్తాను అని చెప్పని మీరు క్రియేట్ చేసుకుంటారు. ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు మీరు ఎంత తీసుకుంటారు అమౌంట్, అలాగే మీరు ఫేస్బుక్ క్రియేట్ చేసిన తర్వాత ఎన్ని రోజులు వాళ్ళకి సర్వీస్ ఇస్తారు, మీరు క్రియేట్ చేసి ఇచ్చారు వాళ్ళకి, దాంట్లో కొన్ని మోడిఫికేషన్ చెప్పాలి. ఇక్కడ ఇలా రాకూడదండి, ఈ ఇమేజ్ తీసి ఆ ఇమేజ్ పెట్టండి, ఆ ఇమేజ్ తీసి ఇమేజ్ పెట్టండి, ఇక్కడ అడ్రస్ మారిపోయింది, అట్లాగే వెబ్సైట్ లింక్ అది ఉండకూడదు, ఇది కావాలి, కొన్ని మోడిఫికేషన్. అలా మనం ఒక 3 days వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అనమాట. అంటే ఫేస్బుక్ క్రియేట్ చేసి 3 రోజులు సపోర్ట్ చేసినందుకు గాను ఓ 1500 2000 తీసుకోండి. లేదు, దాంట్లో ఉన్న అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్ని సెట్టింగ్స్ మనం కాన్ఫిగర్ చేసి ఇస్తామంటే 3500 వరకు తీసుకుంటాం. సో మీరు దాంట్లో రిజిస్టర్ చేసినప్పుడు మనలాగే వరల్డ్ వైడ్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా బిడ్డింగ్ వేస్తారు. ఒకళ్ళు 500 అంటారు, ఒకళ్ళు 300 అంటారు, ఒకళ్ళు 1000 రూపాయలు అంటారు, ఇంకోటి 10,000 అంటారు. ఎందుకంటే వాడి దగ్గర ఉన్న స్కిల్ని బట్టి వాడి రేటు నిర్ణయించుకునే అధికారం ఉంటుంది. అప్పుడు వాళ్ళు మీకు అవకాశం ఇవ్వాలనుకోండి, అప్పుడు మీరు ఇంతకుముందు ఏమైనా క్రియేట్ చేశారా అన్నప్పుడు మీ ఫేస్బుక్ పేజీని మీరు రెఫర్ చేసినట్టయితే కనుక దాంట్లో ఉన్న లైక్స్ని బట్టి వాడు వర్క్ మీకు ఇస్తాడు. ఎందుకంటే ఫస్ట్ మీరు చెప్పుకోవడానికి రెఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి. వాడు కరెక్ట్గా మరి నీట్గా క్రియేట్ చేసి వాడికి ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా వాడు మీకు రేటింగ్ వేస్తాడు, రివ్యూ రాస్తాడు. ఈ రివ్యూస్ మీద, రేటింగ్ మీద డిపెండ్ అయ్యి మీకు నెక్స్ట్ ఫర్దర్గా, ఎందుకంటే మీరు ఎవరో తెలియదు, ఆఫీస్ ఉందో లేదో తెలియదు, మీరు చేస్తారో లేదో తెలియదు, మీకంటూ వర్క్ అసైన్ చేసిన తర్వాత మీరు అసలు లాగిన్ అవ్వకుండా అలా వదిలేశారనుకోండి, వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఎలా పెర్ఫార్మెన్స్ చేశారు, అలాగే వాళ్ళతో ఎలా మాట్లాడారు అన్న దాన్ని బట్టి మీకు రేటింగ్ ఇస్తారు. ఆ రేటింగ్ బాగా పాజిటివ్గా ఉందనుకోండి, కొత్తవాడు ఎవరన్నా వస్తే కనుక అప్పుడు రేటు గురించి ఆలోచించడు. ఆ రివ్యూ బాగుందనుకోండి, అప్పుడు రేటింగ్ గురించి ఆలోచిస్తారు కానీ రేటు గురించి ఆలోచించరు. వెంటనే ఆర్డర్ మీకు వస్తుంది, అప్పుడు మీరు తర్వాత డిమాండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పిన ఈ ఫ్రీలాన్సర్ వర్క్స్ ఏవైతే ఉంటాయో, freelancer.com, fiverr.com ఇలాంటి వెబ్సైట్లో ఫేస్బుక్ పేజ్ క్రియేషను, ఇన్స్టాగ్రామ్ ప్రమోషను, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమేషను, అలాగే ఒక లోగో ఎలా క్రియేట్ చేయాలి, అట్లాగే ఫేస్బుక్ కవర్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియోకి థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి, ఇట్లా నంబర్ ఆఫ్ స్కిల్కి ఎంత అని ఉంటుంది అనమాట. అది మనం ఆ వర్క్ తీసుకొని
మనం ఒక వారం రోజుల్లోనో 3 రోజులు ఆ వర్క్ని బట్టి ఒక లోగో ఉందనుకోండి 1 డేలో క్రియేట్ చేసి ఇవ్వచ్చు, లేదా 1 అవర్లో క్రియేట్ చేసి ఇవ్వచ్చు మనకి సామర్థ్యం ఉంటే కనుక. ఆ విధంగా మీరు వర్క్స్ ఆన్లైన్ నుంచి తీసుకొని చేయొచ్చు. చాలామంది ఇప్పుడు ఏదన్నా ఆన్లైన్ జాబ్ అని ఆన్లైన్ జాబ్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తావు, నీ దగ్గర ఏముందంటే ఏం చెప్పరు, ఏం తెలియదు, అసలు వాళ్ళకి ఏం తెలుసు అది కూడా తెలియదు వాళ్ళకి. మీరు కావాలంటే ఇప్పుడు మీరు సొంతగా వాట్సాప్ స్టేటస్లో ఆన్లైన్ వర్క్ అవైలబుల్ అని పెట్టండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని 10 మంది పెడతారు. మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు, ఓకే, మీకు ఇంట్రెస్ట్గా ఉన్నారు, కానీ మీకు వర్క్ ఇవ్వడానికి మీ దగ్గర ఏం స్కిల్ ఉందంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఇవన్నీ కూడా స్కిల్ సెట్ అనమాట. అసలు ఏమైనా నేర్చుకుంటే కదా వర్క్ వచ్చేది, వర్క్ ఇచ్చేది కూడా ఎవరైనా. మీకు ఏదైనా వస్తే ఓకే, ఈ విషయంలో మీరు మెహందీ పెడతాం వచ్చు అనుకోండి, ఓకే మెహందీ పెడతారు కాబట్టి అదొక స్కిల్, దానికి సంబంధించి ఎవరైనా వచ్చినా మెహందీ పెట్టి మనీ తీసుకుంటాం. ఇంకా దాన్ని కొంచెం ప్రొఫెషనల్గా మార్చుకుంటే పెద్ద పెద్ద ఈవెంట్స్కి మనం కాంట్రాక్ట్ తీసుకుని కూడా చేయొచ్చు. అది అవతల అడిగినప్పుడు వాళ్ళకి ఉపయోగపడే స్కిల్ మీ దగ్గర ఉంటేనే మీకు ఏదన్నా వర్క్ అసైన్ చేయడం జరుగుతుంది, కానీ అదేం లేకుండా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అంటే కాదు కదా. కాబట్టి అసలు ముందు నేర్చుకోవాలి, తెలుసుకొని ఉన్నప్పుడు, నీడ్ ఉన్నప్పుడు, లేదా వన్స్ మనం తెలుసుకోవడం ప్రారంభించిన తర్వాత ఆ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని విషయాలు మనకు తెలిసిన తర్వాత అప్పుడు మనం ఎలా ఇంకా అప్డేట్ అవ్వాలి, మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలా అందిపుచ్చుకోవాలి అవకాశాలు అనేది మనం చూడవచ్చు అనమాట. ఇప్పుడు ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ లేటెస్ట్ ట్రెండింగ్ కోర్స్, దీనికి మీరు అప్డేటెడ్గా ఉన్నారనుకోండి, ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు ఇలా ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయాలంట, లేదా యాడ్ క్రియేట్ చేయాలంట అంటే మీకు ఫేస్బుక్ ప్రొఫైల్ తెలుస్తుంది, కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పేజ్ని లైక్ చేయడం తెలుస్తుంది, కానీ ఒక ఫేస్బుక్ పేజ్ని ఎలా క్రియేట్ చేసే అవసరం మీకు ఎవరికి ఇప్పటివరకు రాకపోవచ్చు, వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే మన ఫేస్బుక్ యొక్క ఆబ్జెక్టు 100% ఎక్కువ మంది ఏంటంటే జస్ట్ చాటింగ్ చేయడానికి మాత్రమే ఇచ్చేస్తారు, మెసెంజర్ ద్వారా చాటింగ్ మాత్రం యూజ్ చేస్తారు. సెకండ్ వచ్చేసి మనకి ఇంక వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత అక్కడ న్యూస్ ఫీడ్ మీద ఏదో ఒక కంటెంట్ కనిపిస్తుంటుంది కాబట్టి ఇక అది మనం ఏదో కొంత టైం పాస్ చేస్తూ ఉంటారు. అంతేగాని రెవెన్యూ జనరేట్ చేయొచ్చు, దానికి ఒక పేజ్ క్రియేట్ చేయొచ్చు, పేజ్ ద్వారా మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇంత డెప్త్గా సహజంగా ఒక కోర్సులా కాకపోతే ఎవరికి తెలియదు అది, దాంట్లో అంత కంటెంట్ అన్న విషయం, అంత ఇన్ఫర్మేషన్ అన్న విషయం మనం అంతవరకు వెళ్ళం మనం. సో దీన్ని ఒక కోర్సులా చేసుకున్నప్పుడు అదే ఫేస్బుక్ని మనం ఇన్కమ్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలని ఐడియా వస్తుంది అనమాట. సో మీకు మీకు అంటే ఇప్పుడు మనకు సంబంధించిన వర్క్ మీకు అసైన్ చేస్తాను కాబట్టి దీన్ని ప్రమోట్ చేయడం ద్వారా జనరేట్ అయ్యే ఇన్కమ్ నుంచి మీకు మనీ వస్తుంది. స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి నేను ఆ బిజినెస్ మోడల్ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఒక 4-5 మెంబర్స్ వాళ్ళకి మొత్తం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ప్రొఫెషన్గా మార్చుకునే క్రమంలో చదువుకునే టైంలోనే వాళ్ళు ఒక నెలకు ఒక 5,000, 6,000, 10,000, 15,000 అంటే ఈ స్కిల్ అప్డేట్ అయిన దాన్ని బట్టి, అందులో ఇది ఎగ్జాక్ట్గా చెప్పలేను, అంటే లీస్ట్ 5,000 to 6,000, 10,000 వరకు నా ఎండ్ నుంచి నేను ప్రొవైడ్ చేయగలను వర్క్. బట్ మీకు అంతకన్నా దీని మీద మంచి గ్రిప్ వచ్చింది అనుకోండి, మీరు 50,000 ఎర్న్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు నెలకు వచ్చేసరికి. కాబట్టి మీరు లెర్నర్స్గా ఉన్నారు కాబట్టి అప్పుడే నేను ఆ విషయాన్ని డిసైడ్ చేయలేను. కంప్లీట్ అయిన తర్వాత మీకు మీ మీ సత్తా మీకు తెలుస్తుంది అనమాట. అంటే బండి నేను నేర్చుకుంటున్నారు, ఆ బండి మీద మీకు గ్రిప్ వచ్చింది అనుకోండి, ఆ బండిని 60 మీద నడపాలా, 80 మీద నడపాలా, 80 మీద నడిపినా మీకు కంట్రోలింగ్ చేసే కెపాసిటీ ఉన్నది, అది మీ మనసు మీకు చెప్తుంది. నా ఎండ్లో తెలియదు, లెర్నర్గా నేనేం చెప్పలేను. కాకపోతే మీరు ఆ ఎక్సలేటర్ రేజ్ చేసే క్రమం కానీ, మీ సిట్టింగ్ స్టైల్ కానీ, ఆ బండిని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అనుకున్నప్పుడు మీకు త్వరగా నేర్చుకుంటారని మాత్రమే నేను సర్టిఫికేట్ ఇవ్వగలను. బండి నేర్పడం నాకు ఈజీ, మీరు త్వరగా మంచి గ్రిప్ వస్తుంది, మీకు త్వరగా నేర్చుకుంటారు, బాగా నేర్చుకుంటారని మాత్రమే చెప్పగలను. 80 మీద 90 మీద కంట్రోలింగ్ అనేది మీరు ప్రాక్టీస్ టైంలో అది మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే విషయం అనమాట. కాబట్టి దీంట్లో వరస్ట్ కేసులో 5,000 అనుకున్నట్టయితే కనుక మినిమం వర్క్, అంటే మీకున్న వర్క్స్లో ఒక లీస్ట్ ప్రయారిటీ ఒక 1 అవర్ దీన్ని పెట్టుకొని మీరు వర్క్ చేసుకుంటే మినిమం 5,000, మ్యాక్సిమం అన్నది మరి టైం బాగుంటే మీరు ఒక 1 or 2 years మనం ఎలానే కలిసి జర్నీ చేసినట్టయితే కనుక మీరే చెప్తారు, సార్ నాకు ఈ మంత్ 1 lakh జనరేట్ అయిందని. సో 1 year, అమ్మో 1 year అని అనుకోకండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి 1 year రావడం పెద్ద టైం ఏం పట్టలేదు. కాబట్టి 1 year తర్వాత 1 lakh పర్ మంత్ ఎర్న్ చేయడం అంటే గొప్ప విషయమే ఇప్పుడున్న పరిస్థితిలో. ఓకే, కాబట్టి మీరు ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయడానికి బేసికల్గా చేయాల్సింది ఏంటంటే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్లో మీరు ఫ్రెండ్స్ని యాడ్ చేసుకుంటూ రండి.
చెప్పాను కదా 18 to 35 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు ఎక్కువ మంది మనకి ఉమెన్ కేటగిరీని ఎక్కువ యాడ్ చేసుకుంటారండి. బాయ్స్ ఇద్దరు ముగ్గురు ఉంటే కనుక వాళ్ళు బాయ్స్ని యాడ్ చేసుకుంటూ వస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున ఒక మంచి శారీ లాంటిది ఏదన్నా మనకి బిజినెస్ రిలేటెడ్గా మన కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు మన మన ప్లాట్ఫామ్ ద్వారా సేల్ చేయాలనుకున్నప్పుడు లోయర్ ఎండ్లో మీ ద్వారానే ఇది అవుతుంది అనమాట డీల్. అంటే అంటే మీరు అమ్మడానికి సంబంధించిన యాక్టివిటీస్ ఏం చేయక్కర్లా, దాన్ని క్యాంపెయినింగ్ అది నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు అంతే. సో వాళ్ళ నచ్చేటటువంటి ప్రొడక్ట్ ఉంది, ఇది ఏమైనా మీకు నచ్చుతుందని చూడండి అన్నట్టుగా మనం యాడ్స్ ద్వారా క్యాంపెయినింగ్ చేస్తుంది తప్పించి వాళ్ళకి ఫోన్ చేసి కొనుక్కోండి ఇది మంచిది అది అని మనం అలా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి రీచ్ పెంచుతాం అంతే. అంటే 1,00,000 మందికి ఒక పర్టికులర్ ప్రొడక్ట్ రీచ్ అయింది అంటే కనీసం ఒక 500 మంది కొన్నా సక్సెస్. ఎందుకంటే ఇక్కడ చూడండి మన టైం ఏం వేస్ట్ చేసుకోవట్లేదు, జస్ట్ పోస్ట్ పెడుతున్నాం. అదే ఒకసారి 1,00,000 మందికి రీచ్ అవ్వాలి అంటే ఎన్ని హోర్డింగ్స్ పెట్టాలి, అడ్వర్టైజ్మెంట్ టీవీలో వేస్తే ఎంత ఖర్చు పెట్టాలి చూడండి. ఇక్కడ మనం కేవలం జస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తున్నాం అంతే. ఆ పర్టికులర్ ఇమేజ్ని క్రియేట్ చేసి ఎక్కడ ఏ లొకేషన్ ఉన్న వాళ్ళకి ఈ పర్టికులర్ ఇమేజ్ కనిపించాలి అన్నది మనం సెట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే. ఇంకొక 1000 రూపాయలు 2000 పెట్టుకుంటే అప్పుడు 1,00,000 మందికి త్వరగా రీచ్ అవుతుంది. లేదు పర్లేదు ఒక నెల మొత్తం మీద 1,00,000 మందికి రీచ్ అయినా చాలనుకున్నప్పుడు సింపుల్గా క్రియేట్ చేసి అలా వదిలేస్తాం. అది ఏ రీజియన్ పీపుల్ కనిపించాలో సెట్ చేసి. అంటే అసలు మీ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 10,000 మంది ఉన్నారు అనుకో, ఇప్పుడున్న 10 మంది అంటే 1,00,000 మందికి రీచ్ అయిపోద్ది, 1 డేలో రీచ్ అయిపోద్ది. 500 ఆర్డర్స్ వచ్చేస్తాయి 1 డేలో. 500 ఆర్డర్లు వచ్చినాయంటే అమౌంట్ జనరేట్ అయినట్టే మీకు. అంటే డైలీ 500 ఆర్డర్స్ రాగలిగితే మీరు 50,000 అనే గోల్ మీరు రీచ్ అయిపోతారు. ఇక్కడ నేను శారీ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది సర్వీస్ అయి ఉండొచ్చు, ప్రమోషన్ యాక్టివిటీ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ప్రొడక్ట్ అయి ఉండొచ్చు. లేదా ఇప్పుడు నాకు ఎవరో ల్యాప్టాప్స్ ఆఫర్లో ఉన్నాయి, మీరు సేల్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఏ ల్యాప్టాప్ తీసుకున్నా 35,000 ఉంటుంది మినిమం, మీకైతే 30,000కే ఇస్తున్నారు అనుకోండి. మా దగ్గర 1,000 ఉన్నాయి ఇమీడియట్గా సేల్ చేయాలన్నారు అనుకోండి, నేను ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా అవుద్ది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈరోజు ఒక డీల్ ఏంటంటే QWIPO క్విపో అనే ఒక లైక్ బిగ్ బాస్కెట్ లాంటిది అనమాట. బిగ్ బాస్కెట్ లాంటిది గ్రోసరీ ఐటమ్స్ వీళ్ళు B2B సేల్ అనమాట. అంటే హోల్సేల్ కొనేసి బిజినెస్ పీపుల్కి సప్లై చేస్తారు. అట్లాగే మనకి అపార్ట్మెంట్స్ ఉంటే కనుక వాళ్ళు అక్కడి నుంచి ఆర్డర్ ఇస్తే కనుక లంసమ్గా ఒకేసారి ఆర్డర్ తీసుకెళ్ళి ఇస్తారు అనమాట. ఇప్పుడు దానికి మ్యాన్ పవర్ 40 మెంబర్స్ కావాలని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు ఈ 40 మెంబర్స్ని గ్యాదర్ చేయాలి. ఇప్పుడు 40 మెంబర్స్ గ్యాదర్ చేయాలనుకున్నప్పుడు ఆ పోస్ట్ క్రియేట్ చేసి మీకు అసైన్ చేశాను అనుకోండి, మీ దగ్గర ఒక 10,000 మంది ఉన్నారు, వాళ్ళలో కొంతమందికి జాబ్ నీడ్ ఉంది. సో దీంట్లో సూపర్వైజ్ పోస్టులు ఉన్నాయి, డెలివరీ బాయ్స్ ఉన్నాయి, అట్లాగే ప్యాకర్స్ ఉన్నాయి, అకౌంటెంట్ ఉన్నాయి, ఇట్లా మల్టిపుల్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మీరు పిక్ అంటే మీరు ఆ పోస్ట్ స్ప్రెడ్ చేయడం ద్వారా వాళ్ళు అంటే అక్కడ మీ నెంబర్ ఇచ్చుకుంటారు, మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు అనుకోండి, కరెక్ట్ మ్యాన్ పవర్ దొరికి వాళ్ళకి సబ్మిట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఒక్కొక్క క్యాండిడేట్కి ఎంత అని చెప్పి మీకు రెమ్యునరేషన్ జనరేట్ అవుతుంది. అంటే మనం ఒకవేళ ఈ పర్టికులర్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా నా వైపు నుంచి మీకు అసైన్ చేసే వర్క్స్ ఎలా ఉంటాయంటే ఎవ్రీథింగ్ క్యాంపెయినింగ్, ప్రతిదీ క్యాంపెయినింగ్. సో దానివల్ల ఏంటంటే మీకు మీరు స్పెండ్ చేసే టైం తక్కువే. ఫేస్బుక్ మీద ఒక 1 అవర్ మ్యాక్సిమం 2 అవర్స్, అది ఎప్పుడు మీ ఇష్టం, ఏ టైం అయినా తీసుకోండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కుదరలేదు, నైట్ ఎప్పుడు 9కో 10కో మీకు మొబైల్ దొరికింది, ఆ టైమే చేయండి, ఒక 1 అవర్ చేయండి. అలాగే ట్రెడిషనల్ వర్క్స్ ఏంటంటే కంపల్సరీగా 9 to 10, 9 to 5 అట్లా మనకి 9 to 6 చేస్తే కానీ, గమనించండి, మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 వరకు కనుక వర్క్ చేస్తే కానీ, అట్లా నెల రోజులు చేస్తేనే అప్పుడు వాడు అనుకున్న 15,000 ఇస్తాడు. ఇది కరెక్ట్గా మనం అనుకున్నట్టుగా ఎగ్జిక్యూషన్ లెవెల్ వరకు తీసుకెళ్ళి దాంట్లో చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఇస్తే మీరు ఓవర్కమ్ చేసుకొని పర్ఫెక్ట్ చేస్తే అదే 15,000 డేకి 2 అవర్స్ వర్క్ చేస్తే చాలు. సో ఆల్మోస్ట్ 300 గంటల్లో చేసే పని మనం 30 గంటలు చేస్తే మనం అనుకున్నటువంటి వాళ్ళ శాలరీ ఏదైతే ఉంటుందో ఆ 15,000 శాలరీ మనం గెయిన్ చేయొచ్చు అనమాట. సో మీరు చేయాల్సింది అది. దీనికి ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నానంటే, ఫేస్బుక్ మీరు ప్రొఫైల్ క్రియేట్ చేశారు, దాంట్లోకి రోజుకి ఒక 10 ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించి 10 యాడ్ చేసుకుంటూ ఉండండి. ఆ ప్రొఫైల్ చూసుకొని యాడ్ చేసుకోండి.
తర్వాత వాళ్ళని మనం ఈ ఫేస్బుక్ పేజ్లోకి తీసుకురండి. ఈ ఫేస్బుక్ పేజ్లో మీరు రెగ్యులర్గా ఒక మంచి కొటేషన్ కానివ్వండి, కొంచెం ఇన్స్పైరింగ్ స్టోరీ ఏదో ఒకటి మీరు రెగ్యులర్గా పోస్ట్ చేయండి. అట్లీస్ట్ పజిల్స్ అయినా చిన్న చిన్నవి. అప్పుడేమవుతుంది, సపోజ్ 1+2 1+2 3 4+5 9 ఆ 6+4 క్వశ్చన్ మార్క్ పెట్టాం అనుకోండి. ఇప్పుడు అందరూ ఓవర్ యాక్షన్ చేసుకుని అందరూ ఆన్సర్లు పెడతారు. అది మనకు తెలియక కాదు, అందరూ ఆన్సర్లు పెడతారు. అంటే అలా కాకుండా మీరు ఏదో విచిత్రమైన క్వశ్చన్ అడిగారు అనుకోండి, అక్కడ ఉగాండా ప్రెసిడెంట్ ఎవరన్నారు అనుకోండి, వాడికి ఇంకేం చేస్తారు, ఏం చేయలేడు. సో వాడికి తెలిసినట్టుగా ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కింద కామెంట్స్లో వాళ్ళు ఆన్సర్స్ రాస్తారు. అంటే ఫేస్బుక్ వాడికి ఆ క్యాండిడేట్ మీ పోస్ట్ని చూశాడు అన్నది ఎలా తెలుస్తుంది, తెలియడానికి పారామీటర్స్ ఏంటి, వాడు ఏ క్రైటీరియా ఫాలో అవ్వాలి అంటే, వాడు ఎవరైనా విజిటర్ మీ ఫేస్బుక్ పేజ్కి వచ్చినప్పుడు మీ పోస్ట్ లైక్ అంటే ఒక క్లిక్ కొట్టాడు, ఆ క్లిక్ అనే యాక్షన్ రికార్డ్ అవుతుంది వెనకాల. కామెంట్ పెట్టాడు, కామెంట్ పెట్టిన తర్వాత ఎంటర్ కొడదాం, ఆ యాక్షన్ రికార్డ్ అవుతుంది. షేర్ చేశారు, ఆ యాక్షన్ రికార్డ్ అవుతుంది. అంటే కేవలం ఈ 3 మాత్రమే మీరు ఆ పర్టికులర్ పోస్ట్కి స్పందించినట్లు లెక్క. మీరు స్పందించారు అంటే ఆ పోస్ట్ మీరు చూసినట్లు లెక్క. అలా ఎక్కువ మంది స్పందించారు అంటే ఆ పోస్ట్ ఏదో ఇన్ఫర్మేటివ్గా ఉండుంటుంది. సో దీన్ని బట్టి మీ యొక్క ఫేస్బుక్ పేజ్ యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట ఫేస్బుక్ వాడి దృష్టిలో. అంటే ఇప్పుడు అలా ఎక్కువ మంది కామెంట్స్ పెట్టారు అనుకోండి ఆ పోస్ట్కి, అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్కువ మంది యాక్టివ్గా ఉన్నట్టు అనమాట. ఎక్కువ మంది యాక్టివ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫేస్బుక్లో వాడు రాసిన కోడ్ కానివ్వండి, అంటే అంతా ఎవ్రీథింగ్ కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఏంటంటే ఎక్కువ యాక్టివ్గా ఉన్నప్పుడు అదేం చేస్తుందంటే మీరు ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ మందికి రీచ్ తీసుకెళ్తుంది అనమాట. అంటే ఎక్కువ మందికి ఆ న్యూస్ ఫీడ్ మీదకి వెళ్ళిపోద్ది మీరు పెట్టిన పోస్ట్. మీరు ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశారు, సరే ఒక 2 నెలలు బాగా కష్టపడి దాంట్లో ఒక 2000 మందిని ఇన్వైట్ చేశారు, 2000 మంది లైక్ చేశారు, 2000 మంది ఉన్నారు. మీరు వారానికో 10 రోజులకో 15 రోజులకి ఒక చిన్న పోస్ట్ పడేస్తున్నారు అనుకోండి, ఆ పోస్టు మీకు ఉండడానికి 2000 మంది ఉన్నా కానీ ఒక ఇద్దరికో ముగ్గురికి మాత్రమే రీచ్ అవుద్ది. అదే రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటూ వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉండే విధంగా ఒక పోస్ట్ మనం పడేస్తున్నాం అనుకోండి, ఆ 2000 మందిలో ఇప్పుడు మీ కమర్షియల్ ఇప్పుడు నేను చెప్పిన ఆ క్రిప్టోకి అనే ఒక బిజినెస్కి మ్యాన్ పవర్ కావాలి అన్నటువంటి పోస్ట్ మీరు పెట్టారు అనుకోండి, మీ దగ్గర ఉన్న 2000 మందిలో కనీసం 1200 మందికి రీచ్ అవుతుంది. 1200 మందిలో ఆ జాబ్ నీడ్ ఉన్నోళ్ళు, జాబ్ సెర్చింగ్లో ఉన్న వాళ్ళకి పోస్ట్ వెళ్ళిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ సర్వీస్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు, ఆ జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి మీరు ఎక్కువ మందిని ఆ ఫేస్బుక్ పేజ్కి ఇన్వైట్ చేయగలగాలన్నమాట. అట్లా మ్యాక్సిమం ఒక 3 మంత్స్ పెట్టుకోండి, 10,000 టార్గెట్ పెట్టుకోండి. సో ఆటోమేటిక్గా అంటే 10,000 టార్గెట్ అంటే ఇప్పుడు ఇలా ఫజిల్స్ కానీ అది కూడా ఖాళీ ఉన్న టైంలో మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోవద్దు. అంటే సాధారణంగా రోజు మొత్తం మీద 24 గంటల్లో కనీసం మనం ప్రయోజనకరంగా లేని సమయం 2 గంటలు ఖచ్చితంగా గడుపుతాం రోజు మొత్తం మీద. ఆ 2 అవర్స్ని తీసుకోండి ఇక్కడ. మీ వాల్యుబుల్ టైంని మళ్ళీ దీని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. మనం రోజు మొత్తం మీద ఏదో ఒక రకంగా సమయం వృధా చేసేది ఉంటుంది, దాన్ని కొంచెం ప్రొడక్టివ్గా మార్చుకోండి. ఓకే, ఈ విధంగా మనం ఫేస్బుక్ పేజ్ మనం క్రియేట్ చేసిన తర్వాత మనకి జనరల్గా ఇక్కడ మనం ఫేస్బుక్ ఒక పేజ్ని క్రియేట్ చేసాం. సో పేజ్ని క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ నేను ఒక ప్రొఫైల్ పిక్ పెట్టాను, అట్లాగే కవర్ పేజ్ ఒకటి పెట్టాను. ప్రొఫైల్ పిక్, కవర్ పేజ్, అట్లాగే మీకు ఆ పర్టికులర్ నేమ్ ఏదైతే ఇస్తారో ఆ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఆ కేటగిరీ ఏదైతే ఇస్తారో ఆ కేటగిరీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఇందాక మీరు ఇక్కడ చూడండి, ఆ పేజ్ నేమ్ అంటే పూర్ణ టెక్ సొల్యూషన్స్ అని వస్తుంది, ఈ కేటగిరీ దాని కింద వస్తుంది అనమాట. ఈ డిస్క్రిప్షన్ అనేది జనరల్గా ఆ అబౌట్లో వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు కనిపించిందే ఇందాక మనకు అక్కడ కనిపించింది ప్రొఫైల్ పిక్, అలాగే కవర్ పేజ్. వీటిని జనరల్గా ట్యాబ్స్ అంటారు. ఈ ట్యాబ్స్ అనేవి మన బిజినెస్ బట్టి మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇది హోటల్ బిజినెస్ అనుకోండి, హోటల్ బిజినెస్ అంటే అక్కడ యాక్టివిటీస్ ఒక రకంగా ఉంటాయి, అంటే ఆర్డర్స్ వస్తుండొచ్చు. అంటే మన ఫేస్బుక్ పేజ్లో ఇచ్చేసుకుంటే కనుక మన అక్కడ
ఆ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీకి సంబంధించిన పోస్టులు పెట్టినప్పుడు దాంట్లో ఉంటే కాంటాక్ట్ నెంబర్‌కి ఆర్డర్స్ రావచ్చు. లేదా ఏదైనా సరే డిస్కౌంట్ ఇవ్వచ్చు. అట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి. ఇంకొకటి నార్మల్‌గా ఒక ప్రొడక్ట్ అమ్ముతాడు. ఇంకొకళ్ళు జస్ట్ వాళ్ళ బిజినెస్‌ని కన్వే చేస్తారు అంతే. ఏదో కిచెన్ వేర్స్ ఉన్నాయనుకోండి. వాళ్ళ దగ్గర అమ్మే ప్రొడక్ట్స్ అన్నీ అక్కడ దాంట్లో పోస్ట్‌లో పెట్టుకుంటారు అంతే. ఇంకా అక్కడ రెగ్యులర్‌గా చేయడానికి యాక్టివిటీస్ ఏమీ ఉండవు. అట్లాగే పొలిటికల్‌కి సంబంధించిన పేజ్ ఉందనుకుందాం. ఏ టీడీపీనో, వైఎస్ఆర్‌సీపీనో వాళ్ళకి సంబంధించినటువంటి పేజ్. అక్కడ అమ్మడాలు, కొండాలు ఏమీ ఉండవు గదా! బిజినెస్ అంటే జస్ట్ ఆ పొలిటికల్‌కి సంబంధించిన పోస్టులు అక్కడ ఉంటాయి అంతే. అంటే ఆ పేజీ ఏ పర్పస్ కోసం అన్న దాని మీద బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ట్యాబ్స్ మారిపోతూ ఉంటాయన్నమాట. ఈ గ్రూప్స్, జాబ్స్, మోర్ ఇగోండి ఇంకా ఇలా ఉన్నాయి డిఫాల్ట్‌గా. వీటిలో మనకి ఏది అవసరం ఉంటే అది ఉంచుతాం, అనవసరమైనది తీసేస్తాం అన్నమాట. సో, మీరు ఫేస్‌బుక్ పేజ్‌ని మీరు 4 ఇవి ఇచ్చిన తర్వాత అంటే ఫేస్‌బుక్ నేమ్ ఇస్తారు. అట్లాగే ఇక్కడ దానికి సంబంధించినటువంటి కేటగరీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొఫైల్ పిక్, కవర్ పేజ్ పెట్టిన తర్వాత మీరు ఓకే పబ్లిష్ అనంటేనే కనుక ఆటోమేటిక్‌గా మీకు ఇలా వస్తుంది. దీంట్లో మీరు కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఎక్కడ ఉంటాయంటే ఈ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలన్నమాట. సెట్టింగ్స్. ఇప్పుడు సపోజ్ ఈ పేజ్ ఉందనుకోండి. ఈ పేజ్‌ని నేను అడ్మిన్‌ని. ఎందుకంటే నేను క్రియేట్ చేశాను కాబట్టి. నా ప్రొఫైల్ నుంచి క్రియేట్ చేశా కాబట్టి. ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేయాలంటే ప్రొఫైల్ ఉండాలి. డైరెక్ట్‌గా పేజ్‌ని క్రియేట్ చేయడం కుదరదు. సో, నా ప్రొఫైల్ నుంచి పేజ్‌ని క్రియేట్ చేశారు కాబట్టి డిఫాల్ట్‌గా నేను అడ్మిన్ అవుతాను. ఇప్పుడు సపోజ్ మీరు 10 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఈ 10 మెంబర్స్ కూడా ఈ పేజ్‌ని రన్ చేయడానికి నేను పర్మిషన్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మనది డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఇప్పుడు మీరందరూ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫ్రీలాన్సర్‌గా నేను జాబ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నా. అటువంటి సమయంలో మీకేదైనా ఒక జాబ్‌కి సంబంధించిన లీడ్ వచ్చిందనుకోండి. ఆ లీడ్‌కి సంబంధించినటువంటి పోస్ట్‌ని ఈ పేజ్‌లో మీరు పోస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను అడ్మిన్ కాబట్టి మీకు పర్మిషన్ ఉండదు. కానీ మీరు పోస్ట్ చేసుకోవచ్చు. మీరు పోస్ట్ చేయాలి అంటే జనరల్‌గా ఏం చేయాలి? నా యూజర్ నేమ్, పాస్వర్డ్ మీకు ఇస్తే అప్పుడు మీరు దీంట్లో పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటది. కానీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ప్రైవసీ రిలేటెడ్ కాబట్టి అవి షేర్ చేయడం కుదరదు. అటువంటి సందర్భాల్లో ఏంటంటే మోడరేటర్స్ అంటాం అనమాట. మోడరేటర్స్ అంటే గనక మీకు కొంతమందికి ఒక్కొక్క పర్మిషన్ ఇచ్చుకుంటూ మిమ్మల్ని దీంట్లో పోస్టులు చేసుకోవడానికి నేను పర్మిట్ చేయొచ్చనమాట. అంటే అడ్మిన్ ఎంతైతే వర్క్ చేస్తాడో మాక్సిమం దాంట్లో 90% వర్క్ చేసుకునే విధంగా ఒక పోస్టు. లేదు ఓన్లీ కామెంట్ల వరకు మాత్రమే రిప్లైలు ఇచ్చే విధంగా ఒక పోస్టు. ఇట్లా మనం మోడరేటర్ అని, అనలిస్ట్ అని, ఎడిటర్ అని మొత్తం 4 కేటగిరీస్ ఉంటాయి. అలాంటివి మనం ఇవ్వొచ్చనమాట. అట్లాగే ఈ పర్టిక్యులర్ పేజ్‌లో సపోజ్ మీరు చాలామందిని ఇన్వైట్ చేస్తున్నారు. ఇన్వైట్ చేసినోళ్ళు దీంట్లో పోస్ట్ చేయడానికి మనం పర్మిషన్ ఇవ్వకూడదు జనరల్‌గా. ఎందుకంటే వాళ్ళు ఏం పోస్ట్ చేస్తున్నారో మనకు తెలీదు గదా! లేదు పోస్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్‌గా అది పోస్ట్ అవ్వకుండా మనం ఫిల్టర్ చేయొచ్చనమాట. అంటే మనం ఫస్ట్ పోస్ట్ మనకి అడ్మిన్ దగ్గరకు వస్తుంది. అడ్మిన్ పర్మిట్ చేస్తేనే అది డిస్‌ప్లే అవుతుంది. లేకపోతే లేదనమాట. సో, ఇప్పుడు కొంతమంది ఏంటంటే సినిమాలవి అవి ఇవి పెడుతుంటారు. ఇది ఒక పర్పస్ కోసం మనం పెట్టిన పేజ్ కాబట్టి దీంట్లో దానికి రిలేటెడ్‌గా ఏ పోస్ట్ అయినా పెట్టుకోవచ్చు. రేపొద్దున మీకు బిజినెస్ సంబంధించిన ఏదైనా పోస్ట్ వచ్చినా మీరు పెట్టుకోవచ్చు. అయితే అది యూజ్‌ఫుల్లా కాదా? ఈ పేజ్‌లో ఉన్నటువంటి అందరికి ఉపయోగపడుతుందా లేదా అన్నది చూసుకొని నేను దాన్ని పర్మిట్ చేయాలా వద్దా అన్నది డిసైడ్ అవుతుందనమాట. అందుకనే ఒక అంటే మనకు మెంబర్స్ అందరూ కూడా ఇప్పుడు దీంట్లో ఎంతమంది ఉన్నారు మెంబర్స్ అప్రాక్సిమేట్‌గా ఇక్కడ చూడండి. 152 లైక్స్ ఉన్నాయి. 155 ఫాలోవర్స్ ఉన్నారు. సో, ఇప్పుడు వీళ్ళకి కూడా నేను పర్మిషన్ ఇచ్చాననుకోండి 155 మెంబర్స్. అంటే ఇంక వాళ్ళు కూడా దీంట్లో ఇలా పోస్టులు పెట్టేస్తారు. ఇలా పోస్టులు పెట్టినప్పుడు ఏందంటే, వాళ్ళు ఏ పోస్ట్ పెడతారో మనకు తెలీదు. ఏ సినిమా గురించి పెట్టారనుకోండి, దానివల్ల మనకి దీని యొక్క ఆబ్జెక్టివ్ దెబ్బతింటది. పర్పస్ దెబ్బతింటది. ఒకవేళ వాళ్ళు యూజ్‌ఫుల్ పెట్టే అవకాశం ఉన్నప్పుడు మనం వాళ్ళని రిజెక్ట్ చేయకూడదు కాబట్టి, ఎవరైనా ఒక పోస్ట్ పెడతాను అన్నప్పుడు, అది పర్మిట్ చేయడం కోసం ఏంటంటే, మనం ఒక ఆప్షన్ పెట్టొచ్చనమాట. డైరెక్ట్ పోస్ట్ అవ్వకుండా. ఇట్లాంటి లిటిల్ బిట్ సెట్టింగ్స్ అనేవి మనం చేయాల్సి ఉంటది. ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ రీచ్ గురించి చెప్తున్నాను ఇక్కడ. యాక్చువల్‌గా మనం ఇందాక చూసాం 152 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ పోస్ట్ ఈ పోస్ట్ పెట్టినప్పుడు
అది చూడండి, కేవలం 27 మెంబర్స్ వరకు మాత్రమే రీచ్ అయింది. 27 మందికి మాత్రమే రీచ్ అయింది. ఎందుకు రీచ్ అయిందని ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. ఇక్కడ 2 ఎంగేజ్మెంట్స్ అయినాయి. అంటే 27 మంది పేజ్ వాళ్ళ యొక్క న్యూస్ ఫీడ్ మీదకి పోస్ట్ వెళ్ళింది. ఇక్కడ 2 మెంబర్స్ లైక్ చేశారు కాబట్టి ఇక్కడ ఎంగేజ్మెంట్స్ 2 అని వచ్చినాయి. ఇప్పుడు నేను ఇక్కడ గెట్ డైరెక్షన్స్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి నేను ఈ పేజ్కి నేను ఎక్కడైతే లొకేషన్ సెట్ చేశానో ఆ లొకేషన్ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది లొకేషన్ ఏదో ఎర్రర్ ఉన్నట్టు ఉంది ఆ ఫేస్బుక్ వాడిది. అట్లాగే ఇక్కడ మీకు బూస్ట్ అని ఉంది. ఇక్కడ ఈ బూస్ట్ చేసినట్టయితే కనుక ఈ పర్టికులర్ యాడ్ అనేది ఇప్పుడు నేను ఏ ఉద్దేశం కొద్ది యాడ్ క్రియేట్ చేశానో ఆ పర్టికులర్ పర్సన్స్ మొత్తాన్ని కూడా రీచ్ అవుతుంది అనమాట. ఇది ఒక పోస్ట్ క్రియేట్ చేసాం. ఈ పోస్ట్ ఇక్కడ చూడండి, బూస్ట్ పోస్ట్ అన్నాం. ఇది యాక్చువల్గా 33 మెంబర్స్ రీచ్ అయింది, 4 ఎంగేజ్మెంట్స్ అయినాయి అనమాట. సో అంటే ఇక్కడ ఉన్నట్టు 4 కౌంట్ చేసుకుని ఇంకెవరైనా దీన్ని షేర్ చేశారనుకోండి, అది కూడా ఎంగేజ్మెంట్ కింద కౌంట్ అవుతుంది. సో చూడండి, మీకు 150 మెంబర్స్ ఉంటే కేవలం 33 మెంబర్స్ వరకు మాత్రమే రీచ్ అయింది. ఇది ఒక 23 మెంబర్స్ రీచ్ అయింది. ఇది ఒక 33, ఇది ఒక 40 మెంబర్స్కి రీచ్ అయింది. అంటే ఆల్మోస్ట్ మీకు ఒక ఎంత పర్సంటేజ్ అనుకోవచ్చు? 33 అంటే ఒక 30% లేదా ఒక 40%. అంటే 40% పీపుల్కి వరకు మాత్రమే ఇది రీచ్ అవుతుంది. సో మనం ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎందుకు చూడండి, మీకు ఇదే ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేను ఎప్పుడు 3rd పోస్ట్ చేశాను. అంటే ఇంకా చాలా పేజీలు ఉన్నాయి మనకి. ఇది అప్పుడప్పుడు మీకు క్లాసులు చెప్పడం కోసం యూజ్ చేస్తుంటాను. ఇది ఎప్పుడు చూడండి, 3rd పోస్ట్ చేశాను యాడ్. ఇది 21st. మధ్యలో చూసారు ఎంత గ్యాప్ వచ్చిందో? సో రెగ్యులర్గా పోస్ట్ ఉన్నట్టయితే కనుక రీచ్ అనేది పెరుగుతుంది. అంటే ఈ రోజు నుంచి దీంట్లో రెగ్యులర్గా పోస్ట్ చేసిన తర్వాత మీకు ఒక 10 days తర్వాత అప్పుడు రీచ్ ఎలా ఉంటుంది, చివరిసారి చేసిన పోస్ట్కి రీచ్ ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. 18th ఆగస్ట్ 18th తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 18th, అని ఆల్మోస్ట్ 1 month గ్యాప్ వచ్చింది. October 30th. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా ఇవన్నీ కమర్షియల్ పోస్టులు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 152 మెంబర్స్లో 152 మెంబర్స్ అంటే ఇప్పుడు లైక్ చేసిన వాళ్ళందరూ కోర్స్ నేర్చుకుంటారనేది కాదు. ఎందుకంటే మనం ఇన్వైట్ చేసాం కాబట్టి ఇప్పుడు మీ గ్రూప్లో ఎవరో ఉంటారు, మీ రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళకి మీరు ఇన్వైట్ చేశారు, లైక్ చేస్తారు. లైక్ చేసినంత మాత్రాన వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకుంటారని గ్యారంటీ లేదు. సో అందువల్ల ఏంటంటే ఇది రీచ్ ఉన్నప్పటికి కూడా లైక్స్ ఎందుకు తక్కువ వస్తాయి అంటే దాంట్లో వాళ్ళకు ఉపయోగపడే విషయం ఏమీ లేదు. అదే నేను ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్గా ఏ కార్టూనో లేదా ఒక జోకో లేదా ఒక దేవుడి బొమ్మో లేకపోతే ఇట్లాంటిది ఏదైనా నేను పోస్ట్ పెడుతున్నాను అనుకోండి, బై డిఫాల్ట్గా రియాక్ట్ అవుతారు. ఏ దేవుడి బొమ్మ పెట్టాను ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. అట్లాగే ఏదన్నా వాళ్ళకు ఉపయోగపడేది లేదా ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఒక జోక్ పెట్టాను అనుకోండి, ఇది అవుతారు. లేదా ఏదైనా ఒక వీడియో పెట్టాను అనుకోండి, కంపల్సరీ రియాక్ట్ అవుతారు. సో ఇవి అవతల వ్యక్తిని రియాక్ట్ చేయడానికి. అయితే మన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది 100% ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇవి మాత్రమే పెట్టగలను నేను. అయితే ఇంకొంచెం యాడ్స్ నేను చెప్తాను. యాడ్స్ క్రియేట్ చేసిన తర్వాత, అట్రాక్టివ్గా క్రియేట్ చేసిన తర్వాత, ఇన్నోవేటివ్గా క్రియేట్ చేసిన తర్వాత దానికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. అంటే ఉన్నట్టుగా చెప్పడం ఒకటి, వాళ్ళలో ఒక ఆలోచన కలిగించి రియాక్ట్ అయ్యే విధంగా మనం యాడ్ క్రియేట్ చేయడం అనేది ఒకటి. ఆ సెకండ్ దానికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అన్నమాట. మీరు కూడా చూడండి, రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, అక్కడ ఏదో ఒక డ్రెస్ కనిపించింది అనుకోండి, డ్రెస్ కాస్ట్ 250 అన్నారు అనుకోండి సపోజ్, మనం పెద్ద విషయం ఏమి ఉండదు. అలా కాకుండా 500 పెట్టి ఇంటూ కొట్టేసి 250 పెట్టారనుకోండి, అదేదో మీకోసమే మిమ్మల్ని చూసి తగ్గించినట్టు ఫీల్ అయిపోతారు అనమాట. అంటే అది కొనాలి అనే ఒక ఆలోచన మనకు వస్తుంది. తగ్గించేసారు, మళ్ళీ ఆఫర్ పోద్ది, అసలు అయితే 500 అనుకోండి. ఎందుకంటే వాడు 500 మీకు 250 ఇస్తున్నాం అని చెప్పడం వల్ల చాలా తగ్గించినట్టు ఉంటుంది. ఆడ 250కి ఇచ్చినా వాడికి ఇంకో 50 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. అది మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనమాట.
సో ఒక యాడ్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఒకటి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటప్పుడు అవతల వాళ్ళకి రీచ్ అవ్వదన్నప్పుడు వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ చెప్పడం అనేది సెకండ్ క్రైటీరియా అనమాట. అంటే చిన్నపిల్లలకి ఫుడ్ తినిపించేటప్పుడు మనం చిన్నపిల్లలాగా యాక్ట్ చేసి తినిపిస్తే తింటారు తప్పించి దీంట్లో విటమిన్లు ఉన్నాయి, మంచి హార్మోన్స్ ఉన్నాయి, ఇది హెల్దీ ఫుడ్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుని వాళ్ళు తినరు. సో అట్లాగే ఏంటంటే ఈ సేల్స్ రిలేటెడ్గా కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, అట్లాగే అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్గా కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. అవి మనం పక్కగా ఫాలో అయినప్పుడు ఏమవుతుందంటే దానివల్ల ప్రయోజనం అనేది కూడా ఇది అవుతుంది అనమాట. సో ఈ యాడ్ చూడటం వల్ల మనీ రాదు, ఈ యాడ్ చూసి వాళ్ళు రియాక్ట్ అయ్యి ఆ పర్టికులర్ కోర్స్ జాయిన్ అయినప్పుడు అప్పుడు మనీ జనరేట్ అవుతుంది. సో ఇట్లా మనం సెట్టింగ్స్ ఎలా పెట్టాలి, ఎవరైనా పోస్ట్ చేయడానికి అన్నదానికి రీచ్ అంటే ఏంటి, ఎంగేజ్మెంట్ అంటే ఏంటి మీకు అర్థమైంది. అంటే ఒక పోస్టు ఎంతమంది న్యూస్ ఫీడ్ మీదకి వెళ్ళింది అన్నది ఇది. అంటే టీవీలో నేను ఒక యాడ్ ఇస్తే 1,00,000 మంది టీవీలో అది యాడ్ డిస్ప్లే అవుతుంది, అంతవరకు నాకు గ్యారంటీ. ఎంతమంది చూశారు అన్నదానికి గ్యారంటీ లేదు. 1,00,000 మంది టీవీల్లో డిస్ప్లే అయ్యే టయానికి అందరూ టీవీల ముందు కూర్చొని అదే సెకండ్ ఆ 20 సెకండ్స్ యాడ్ వచ్చినంతసేపు కళ్ళు ఆర్పకుండా చూస్తే యాడ్ మొత్తం చూసినట్టు. ఆ అడ్వర్టైజ్మెంట్లో వచ్చాడని పక్కకు చూసారా, పక్క వెళ్ళారా, లేదా వేరే ఫోన్ మాట్లాడుతున్నారా, లేదా కరెంట్ పోయిందా, మీ ఏరియాలో కేబుల్ టీవీ ప్రసారాలు రావట్లేదా, ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు నీకు 1,00,000 గ్యారంటీ ఇవ్వలేను. బట్ ఎంగేజ్మెంట్స్ అనేవి మనకి జెన్యూన్ అనమాట. లైక్ చేశారంటే అట్లీస్ట్ కొద్దిగానే అంటే మొహవడం కోసం లైక్ చేసినా కానీ కొంతైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంటారు. మనకు తెలియని వాళ్ళైతే కనుక నచ్చితేనే లైక్ చేస్తారు. అట్లా మనకి ఫేస్బుక్ క్యాంపెయినింగ్ అనేది ఇక్కడ ఏదైనా ఒక ప్రొడక్ట్ పెట్టచ్చు. మీరు మీ దగ్గర 1 గ్రామ్ గోల్డ్ ఉంది, ఒక చిన్న 20 సెకండ్స్ 30 సెకండ్స్ దాన్ని డిస్ప్లే చేస్తూ ఒక మంచి యాడ్ పెట్టారనుకోండి, అది నచ్చింది అనుకోండి, వాళ్ళు లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. ఇంకా కింద దాన్ని మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోవడానికి కాస్ట్ కూడా పెట్టారు, లేదా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళకి మనం సేల్ చేయొచ్చు అనమాట. ఓకే, దీంట్లో మనం ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే పేజ్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ అనేవి మనం కొన్ని అన్నీ అక్కర్లేదు, ఇక్కడ చాలా ఉంటాయి పేజ్ సెట్టింగ్స్, ఇవన్నీ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని మాత్రం మనం చేంజెస్ అనేవి చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే జనరల్గా బై డిఫాల్ట్గా ఏది అవసరమో దాన్ని వాడు ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టేస్తాడు. బై డిఫాల్ట్గా ఒక పేజ్కి ఎలా ఉంటే బెటరో చూసుకొని అవన్నీ ఫేస్బుక్ డిఫాల్ట్ సెట్టింగ్స్ కింద ఉంటాయి. కొన్ని మనం పర్టికులర్గా ఇవి మార్చాలి, ఇవి మారిస్తే బాగుంటుంది, ఖచ్చితంగా ఇది అవసరం అనుకొని మనం స్పెసిఫిక్గా కావాలనుకున్నప్పుడు వాటిని మాత్రమే మనం మారుస్తాం అనమాట. కాబట్టి డిఫాల్ట్గా ఉన్న వాటిని మనం కదపాల్సిన అవసరం లేదు, ఏవైతే చేంజ్ చేయాల్సి ఉంటుందో వాటిని మాత్రమే మార్చుకుంటే సరిపోతుంది. వీటిలో పర్టికులర్గా వచ్చేసి మనకి విజిటర్ పోస్ట్స్, యాక్చువల్గా పేజ్ విజిబిలిటీ, పేజ్ పబ్లిష్డ్ అని ఉంది. పేజ్ పబ్లిష్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే అది మీరు ఇక్కడ ఈ ఫేస్బుక్ సెర్చ్ బాక్స్లో కనుక ఈ పూర్ణాటెక్స్ ఆన్లైన్ కోర్సెస్ అని టైప్ చేస్తే ఈ పేజ్ కనిపిస్తుంది, ఎందుకంటే పబ్లిష్ అయింది కాబట్టి. ఇక్కడ పబ్లిష్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే అది ఇంటర్నెట్లో అందుబాటులో ఉండగలగడం అనమాట. వెబ్సైట్ పబ్లిష్ అయిందా అంటే వెబ్సైట్ ఇంటర్నెట్లో కొడితే వస్తుందా అని లేదా అని చెప్పడం అనమాట. మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకొని దాన్ని ఇంటర్నెట్లో పబ్లిష్ చేసినప్పుడు మాత్రమే అది అందరికీ అందుబాటులో ఉంటుంది అనమాట. అట్లాగే మీరు ఇందాక నేను పేజ్ క్రియేట్ చేశాను, అది నేను పబ్లిష్ చేయలేదు అనుకోండి, అంటే అది ఎవరికి కనపడకుండా ఉండాలనుకున్నాను అనుకోండి, ఇప్పుడు అన్పబ్లిష్డ్ కింద పెట్టి సేవ్ అన్నాను అనుకోండి, నేను క్రియేట్ చేసుకొని, ఎందుకంటే మీరు చేసేటప్పుడు అంటే యాక్చువల్లీ ఫేస్బుక్ ఈ పేజ్తో మీరు వర్క్ చేయాలి అంటే కంపల్సరీగా ఆన్లైన్లోనే చేయాలి. అంటే పేజ్ ఇన్కంప్లీట్గా ఉన్నప్పుడు పబ్లిష్ చేస్తే బాగుండదు, ఎందుకంటే అది ఆల్రెడీ పేజ్కి విజిట్ అయ్యారనుకోండి, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇంకా మీరు చేంజ్ చేస్తూ ఉన్నారనుకోండి, దీంట్లో ఏం లేదు కదా అనుకుంటాడు. సో మొత్తం సెట్టింగ్స్ అన్ని పెట్టిన తర్వాత మనం పబ్లిష్ పెట్టేసి ఓకే అని అనుకోండి, అప్పుడు అందరికీ అవైలబిలిటీలోకి వస్తుంది అనమాట. అయితే బై డిఫాల్ట్ మనం ఏ నేమ్ పెడతామో మనకే తెలియదు మనం ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు. కాబట్టి మనం పెట్టే నేమ్ని వేరే వాడు గూగుల్లో వచ్చి సెర్చ్ చేసి మన కంపెనీ గురించి వెతికే అవకాశం అవసరం ఉండదు. కాబట్టి బై డిఫాల్ట్గా ఇక్కడ పేజ్ పబ్లిష్డ్ ఉంచాడు, దీన్ని సేవ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి విజిటర్ పోస్ట్స్ అని ఉంది. విజిటర్ పోస్ట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ ఇందాక చెప్పాను కదా,
ఇప్పుడు మీరు ఒక పేజ్ క్రియేట్ చేశారు. పేజ్‌ని మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్విటేషన్ పంపించారు లైక్ చేయమని. సో, ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళందరూ లైక్ చేశారు. సో, మీ ఫేస్‌బుక్ పేజ్‌లో ఒక 200 మంది ఉన్నారు. మీరు ఫేస్‌బుక్ పేజీ ఒక పర్పస్ కోసం డిజైన్ చేసుకున్నారు. అంటే దాంట్లో సంథింగ్ ఉదాహరణకి సి లాంగ్వేజ్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ మీరు పోస్ట్ చేస్తుంటారు. లేదా ఏదైనా ఒక క్వెషన్ ఇచ్చేసి సి లాంగ్వేజ్ దీనికి ప్రోగ్రామ్ రాయండి అని చెప్పేసి ఒక ఇంటరాక్టివ్ మేనర్‌లో నాలెడ్జ్‌ని షేర్ చేసుకోవడానికి ఆ పేజ్‌ని ఉపయోగిస్తున్నారు. అలాంటి క్రమంలో ఆ ఉన్న 200 మందిలో ఎవరో ఒకళ్ళు సినిమాకి సంబంధించిన పోస్ట్‌లో లేదా పొలిటికల్ పోస్ట్‌లో పెట్టారనుకోండి. ఆ యొక్క పేజ్ యొక్క ఆబ్జెక్టివ్ దెబ్బతింటుంది. అయితే మీరు ఆ పేజ్‌లో ఉన్న 200 మంది కూడా అందరూ మీరు కూడా పోస్టులు పెట్టండి. నేను కూడా పెడతాను. అందరూ మనం నాలెడ్జ్ షేర్ చేద్దాం అన్న ప్రాతిపదిక మీద పేజ్ క్రియేట్ చేయబడిందనుకో. సో, అటువంటప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొంచెం మనకి గవర్నమెంట్ రూల్స్ కూడా ఏంటంటే వాట్సాప్ గానీ, ఫేస్‌బుక్ గానీ చాలామంది దాంట్లో మెంబర్స్‌గా ఉన్నప్పుడు అందరిని కంట్రోల్ చేయడం కష్టం. అటువంటి క్రమంలో ఏదన్నా ఒక వివాదాస్పదమైన పోస్ట్ ఏదన్నా పేజ్‌లో డిస్‌ప్లే అయిందనుకోండి. 100% అడ్మిన్‌దే రెస్పాన్సిబిలిటీ అనమాట. అంటే దానివల్ల ఏదైనా జరగరానిది జరిగినట్టయితే గనుక ప్రమాదం కాబట్టి ఎందుకంటే ఈ ఫేస్‌బుక్ అని కాదు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే నకిలీ వార్తలు కూడా కొంతమంది పబ్లిష్ చేసే పరిస్థితి ఉందన్నమాట. దానివల్ల ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరికీ ఆ మెంబర్స్ అందరికీ మనం పర్మిషను ఇవ్వకుండా ఉంటమే ఉత్తమం. ఎందుకంటే ఈ పేజీకి సంబంధించి ఇప్పుడు పూర్ణటెక్ సొల్యూషన్స్ అంటే నేను క్రియేట్ చేసిన పోస్టులు పెడతాను. జనరల్‌గా మిగతా వాళ్ళు చూడటానికి వచ్చినోడు ఏం పోస్ట్ చేయడానికి ఏముంటది? లేదు ఒక పోస్ట్ ఉంది. దానికి సంబంధించిన ఫీ డీటెయిల్స్ కావాలనుకున్నాడు అనుకోండి. కామెంట్ రూపంలో పెడతాడు. లేదా డ్యూరేషన్ ఎంత అంటే దానికి ఇదే అవుతాడు. జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా కావాలా ఇస్తారా అని అడగడానికి కామెంట్‌లో సరిపోతుంది. ఆడు పోస్ట్ పెట్టాల్సినంత అవసరం ఉండదు కదా! అంటే 90% మెంబర్స్ పోస్టులు పెట్టాల్సిన అవసరం లేదు. అది జనరల్‌గా పొలిటికల్‌వి తప్పించి. ఒకవేళ ఆ పొలిటికల్ దాంట్లో వేరే పార్టీ వాడు గనక మళ్ళీ పోస్ట్ పెట్టాడంటే మళ్ళీ అక్కడ రసాబస అయిపోతుందనమాట. పేజీ యొక్క ఆబ్జెక్టివ్ దెబ్బతింటది. అయితే సమ్ టైమ్స్ ఇప్పుడు మీ 10 మంది ఉన్నారు. మీలో కొంతమంది పోస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వచ్చు. కొంతమంది వద్దు అనుకుంటున్నాను. లేదా మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది. పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మీకు ఎలిజిబిలిటీ నేను ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే పోస్ట్ చేసే అవకాశం పోతుంది. డిఫాల్ట్‌గా ఏంటంటే యెల్లో విజిటర్స్ టు ద పేజ్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ అందరికి దీంట్లో మనం అలౌ చేస్తున్నాం. బై డిఫాల్ట్ ఇది ఉంది. ఒకవేళ నేను డిజేబుల్ అన్నాను అనుకోండి. వేరే వాళ్ళు ఎవరు కూడా దీంట్లో పోస్ట్ చేయడానికి పర్మిషన్ లేదు. కానీ నేనేం చేస్తాను ఇక్కడ ఎలౌ చేస్తున్నాను. కానీ నేనేం చేస్తానంటే రివ్యూ పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు ఈ పేజ్‌ని లైక్ చేసిన తర్వాత మీరు పోస్ట్ కావాలంటే దీంట్లో పోస్ట్ పెట్టొచ్చు. కానీ వెంటనే రిఫ్లెక్ట్ అవ్వదు. నా ఎండ్‌లో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ పోస్ట్ ఏంటో చూసి పర్వాలేదన్నప్పుడు నేను యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే అది పేజ్‌లో డిస్‌ప్లే అవుతుందన్నమాట. సో పేజ్‌లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు. కానీ అది వెంటనే రిఫ్లెక్ట్ అవ్వకుండా అడ్మిన్‌కి వెళ్తుంది. అడ్మిన్ పర్మిషన్ ఇస్తే పోస్ట్ అవుతుంది. రిజెక్ట్ చేస్తే కనుక పోస్ట్ కాదు. అసలు అలాంటిది ఏమీ లేదు. అసలు మెంబర్స్‌కి ఎవరికి మనం అలౌ చేయకూడదు అనుకున్నప్పుడు మనం డిజేబుల్ పెడతాం అన్నమాట. సో అక్కడ నీడ్‌ని బట్టి 90% డిజేబుల్ పెట్టడం రైట్. ఎందుకంటే ఒక బిజినెస్‌కి సంబంధించి అథెంటికేటెడ్ పీపుల్ మాత్రమే ఆ పర్టిక్యులర్ పోస్టులు పెట్టగలరు. అంటే మీరు ఏదో సపోజ్ కిచెన్ వేర్‌కి సంబంధించిన ఒక పేజ్ క్రియేట్ చేశారనుకోండి. ఆ దాంట్లో కుక్కర్ 300 అని చెప్పేసి ఎవడన్నా పోస్ట్ పెట్టాడు అనుకుందాం మెంబరు. ఆ 300కి ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాడు వాడు? కాబట్టి అలా ఏదన్నా ఆ ఫ్రాడ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కనుక స్ప్రెడ్ చేసినట్టు ఆ పేజ్‌లో అది అడ్మిన్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. 99% అథెంటికేటెడ్ పీపుల్ మాత్రమే పోస్ట్ చేయాలి కాబట్టి డిజేబుల్ పెట్టడం 100% బెస్ట్. సమ్‌టైమ్స్ మనం అలౌ చేసినప్పుడు కూడా రివ్యూ పెట్టుకుంటే బెటర్ అన్నమాట. రివ్యూ పెట్టినట్టయితే కనుక అప్పుడు దాన్ని బేస్ చేసుకొని అది టెస్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పోస్ట్ అండ్ స్టోరీ షేరింగ్. యాక్చువల్‌గా ఇప్పుడు నేను దీంట్లో ఇందాక ఒక పోస్ట్ పెట్టాను. డేటా సైన్స్ అనే పోస్ట్ పెట్టాను. ఇప్పుడు అక్కడ నేను షేర్ బటన్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ మీలో ఎవరైనా మీ రిలేటివ్స్‌లో ఎవరైనా
డేటా సైన్స్ నేర్చుకుందాము అని ఉంటుందేమో, ఇది వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అని దాన్ని మీరు షేర్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారనుకోండి, మీరు షేర్ చేయగలుగుతారు. ఒకవేళ అక్కడ షేర్ డిజేబుల్ అయిందనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ఆ యాడ్ వైరల్ అవ్వడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది అన్నమాట. సో పోస్ట్ స్టోరీ షేరింగ్ ఏంటంటే, అందుకని వాడు బై డిఫాల్ట్గా ఎలో ఇచ్చాడు చూడండి, బై డిఫాల్ట్ ఎలో. సో మనం ఏదైనా పోస్ట్ పెడితే కనుక అది షేర్ చేయడానికి అందరికి మనం ఎలో ఇస్తున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ మనం దీనికి సంబంధించి మనం ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పీపుల్ కెన్ కాంటాక్ట్ మై పేజ్ ప్రైవేట్లీ. ఇప్పుడు నేను పేజ్ క్రియేట్ చేశాను, పేజ్లో ఒక పోస్ట్ పెట్టాను, ఒక జాబ్ రిలేటెడ్ పోస్ట్ పెట్టాను. పెట్టినప్పుడు ఒక పర్సన్ అంటే మన మెంబర్స్లో ఒకళ్ళు చూశారు, చూసి దానికి సంబంధించిన ఇంకా వివరాలు కనుక్కోవాలనుకుంటున్నారు అనుకోండి. ఇంకా వివరాలు కావాలంటే వాళ్ళు నాకు మెసేజ్ చేయొచ్చు. ఫేస్బుక్ అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు. సాధారణంగా ఫేస్బుక్ ప్రొఫైల్ లాగా టూ సైడ్ నుంచి చాట్ చేయడం ఉండదు. ఫేస్బుక్ ప్రొఫైల్ అనుకోండి, ప్రొఫైల్లో ఫ్రెండ్స్ ఉంటారు, అంటే ఫ్రెండ్స్ అంటే తెలిసిన వాళ్ళు అన్నట్టుగా లెక్క అనమాట. ఇక్కడ డెఫినేషన్లో ఫ్రెండ్స్ అంటే మనకి పరిచయం ఉన్న వాళ్ళ కింద లెక్క. కాబట్టి ఆ పరిచయం ఉన్న వ్యక్తులతో ఫస్ట్ ఇటు నుంచి మెసేజ్ చేయొచ్చు, లేదా అటువైపు నుంచి కూడా మెసేజ్ చేయొచ్చు. సో మెసెంజర్లో ఏంటంటే టూ సైడ్స్లో ఎవరైనా కాన్వర్జేషన్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఫేస్బుక్ పేజ్లో ఏంటంటే అడ్మిన్ మెంబర్స్తో మాట్లాడడానికి అవకాశం ఉండదు. మెంబర్స్ కనిపిస్తారు కానీ వాళ్ళకి మెసెంజర్ లాగా చాట్ చేయడానికి అవ్వదు అనమాట. ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకోవడానికి అవ్వదు. ఫస్ట్ వాళ్ళ కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారనుకోండి, అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆ కోర్స్ గురించి వివరాలు కావాలి అని మెసేజ్ పెట్టినప్పుడు దానికి రిప్లై ఇవ్వడం ద్వారా కాన్వర్జేషన్ స్టార్ట్ చేయొచ్చు. అదే ప్రొఫైల్లో అనుకోండి, ఫేస్బుక్ పర్సనల్ ప్రొఫైల్లో అనుకోండి, కాన్వర్జేషన్ మెసెంజర్కి సంబంధించిన టూల్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఫస్ట్ హాయ్ అని పెట్టవచ్చు. బట్ దీంట్లో ఏంటంటే ఆ ఫెసిలిటీ ఉండదన్నమాట. అది ఇక్కడ పీపుల్ క్యాన్ చాట్ కాంటాక్ట్ మై, ఇక్కడ మనకి దీన్ని ఎనేబుల్ చేసి ఉంటుంది బై డిఫాల్ట్. చూడండి, ఇది ఎనేబుల్ చేసి ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి వాళ్ళు మనతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అంటే ఇండైరెక్ట్గా మనకి ఒకసారి చూడండి, దీంట్లో ఇక్కడికి వెళ్ళినట్టయితే కనుక అంటే మీకు ఎలా కనిపిస్తుంది ఈ పేజీ, ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన పేజ్ అనేది మీ ఎండ్లో చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీకు మెసేజ్ బటన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 152 పీపుల్ ఎవరైనా ఈ పేజ్కి, నా పర్సనల్ ప్రొఫైల్కి కాదు, ఈ పేజ్ ద్వారా ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలు కనుక్కోవాలనుకుంటే ఇక్కడ కామెంట్ పెట్టచ్చు. లేదు ఇది కామెంట్ మనకి కాదు, మన పర్సనల్గా అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాం ఇంకా వివరాలు అనుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళు మెసేజ్ క్లిక్ చేయడం ద్వారా అప్పుడు ఆటోమేటిక్గా నాకు మెసేజ్ పంపించగలుగుతారు. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఇప్పుడు నా ఎండ్లో ఇలా ఉంటుంది, అంటే ఫేస్బుక్ అడ్మిన్ ఎండ్లో ఇలా ఉంటుంది. ఇందాక విజిటర్ ఎండ్లో మీరు చూసారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 152 మెంబర్స్ లైక్ చేశారు, బట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి లేదు, ఏమీ లేదు, ఇక్కడ పక్కన ఏమీ లేదు, టూల్ ఏమీ లేదు. మీకు మెసెంజర్ లాగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీకు వివరాలు కావాలని చెప్పడం కోసం కానీ, లేకపోతే ఈ పోస్ట్ను వాళ్ళకి షేర్ చేద్దాం అనుకున్నా కానీ అవ్వదు. ఇక్కడ మనకి ఫేస్బుక్లో వచ్చినట్టుగా ఈ మెసెంజర్ లాంటి బటన్స్ ఏమి లేవు. ఇక్కడ కూడా చూడండి, బటన్స్ ఏమి లేవు. అదే మీరు ఈ పేజ్కి మెంబర్గా ఉన్నప్పుడు లేదా విజిటర్గా ఉన్నప్పుడు వాడి ఎండ్లో చూస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ అక్కడ ఇందాక నేను అక్కడ ఫిక్స్ చేసిన ట్యాబ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఈ అబౌట్లో నేను రాసిన మ్యాటర్ కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎంతమంది లైక్ చేశారని చూసుకొని ఓకే, వీడు కూడా కావాలంటే లైక్ చేస్తాడు. లైక్ చేసిన తర్వాత ఇంకా మీ దగ్గర ఏమేమి కోర్సులు ఉన్నాయండి అని అడగటానికి, లేదా ఇదే బ్యూటీ పార్లర్ రిలేటెడ్ అనుకోండి, ఫలానా దానికి ఎంత అని అడగడం కోసం ఈ మెసెంజర్ ద్వారా ఆ పేజీ నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇందాక మనం చూసింది ఆ బటన్. ఇక్కడ
మెసెంజర్ ద్వారా ప్రైవేట్గా ఈ అడ్మిన్తో ఇంటరాక్ట్ అవ్వచ్చా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం కోసం అన్నట్టుగా మనకి ఆ పర్టికులర్ ఆప్షన్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ మెసెంజర్స్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ట్యాగింగ్ ఎబిలిటీ. యాక్చువల్గా మన పేజ్కి వేరే వాళ్ళు ట్యాగ్ చేసుకోవచ్చా, ఇది చూడండి డిజేబుల్ చేశాడు చూడండి. ఇది ఇందాకటిదైతే కనుక ఎనేబుల్ అయి ఉంది, అదే ట్యాగింగ్ అయితే కనుక డిజేబుల్ అయి ఉంది. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఇప్పుడు దాదాపుగా మనం ఒక 10,000 మందిని ఈ పేజ్లో మనం మెంబర్స్గా జాయిన్ చేసుకున్నాం. అంటే నేను మన ఇన్స్టిట్యూట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి. ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరన్నా వచ్చేసి మన పేజ్లో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్ని దీంట్లో క్యాంపెయినింగ్ చేస్తారు, మనకు లాస్ కదా. అంటే మన కాంపిటీటర్, మన బిజినెస్ కాంపిటీటర్ ఎవరన్నా వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ అంటే మన ట్యాగ్ చేశాడు అనుకోండి, మన పేజ్ కనుక వాడు ట్యాగ్ చేస్తే మన పేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాడికి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది. సో మన కాంపిటీటర్కి మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మన బిజినెస్ లాస్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. కాబట్టి అందుకని ఏంటంటే దాన్ని మనం ఎలో ఇవ్వం, అందుకనే బై డిఫాల్ట్గా వాడు తీస్తాడు. ఇక్కడ చూడండి మళ్ళీ టిక్ ఇచ్చాడు. ఒకవేళ మన పేజ్ని వేరే వాళ్ళు ఎవరైనా ట్యాగ్ చేసుకోవాలంటే ఓకే ఫైన్. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, పేజ్ని రెఫర్ చేస్తూ ట్యాగ్ చేశారనుకోండి ఒక పోస్ట్కి, అంటే దీన్ని ప్రమోట్ చేయడానికి, అంటే మన పేజ్ని వేరే వాళ్ళు ప్రమోట్ చేయడానికి మనం పర్మిషన్ ఇవ్వచ్చు. కానీ వేరే వాళ్ళు అంటే జనరల్గా ఏంటంటే ఆ వేరే వాళ్ళు కాంపిటేటర్స్గా, ఇప్పుడు ఇందాక చెప్పిన కాంపిటేటర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా మనం వేరే వాళ్ళకి మన దగ్గర క్యాంపెయినింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వకూడదు. ఇప్పుడు మీరున్నారనుకోండి, లేదా మీ బిజినెస్ ఉందనుకోండి, మీ రిలేటివ్స్ ఇంకో పేజ్ ఉందనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ప్రమోట్ చేద్దాం అనుకున్నారనుకోండి, చేయొచ్చు. కాబట్టి మనం మన పేజ్ని ఎవరెక్కడ ప్రమోట్ చేసినా కానీ, ఎక్కడ ట్యాగ్ చేసినా కానీ మనకే బిజినెస్ డెవలప్ అవుతుంది. సో దానికి ఓకే, నో ప్రాబ్లం. సో అందువల్ల ఏంటంటే మీరు ఇక బ్లైండ్గా ఏంటంటే మ్యాక్సిమం మనం చెక్ చేసుకోవాల్సిన ఏంటంటే ఈ విజిటర్ పోస్ట్ ఒకటి మెయిన్గా. ఇంకా ఆల్మోస్ట్ రిమైనింగ్ అన్నీ కూడా బై డిఫాల్ట్ ఈవెన్ మనకు తెలియపోయినా పెద్ద ప్రమాదం లేదు. ఎందుకంటే ఎలా మనకి నీడ్ ఉంటుందో దానికి అనుగుణంగానే వాడు అక్కడ ఫిక్స్ చేసి ఉంటాడు అనమాట. అట్లా ఒకవేళ ఏజ్ రిస్ట్రిక్షన్స్ కావాలంటే ఏజ్ రిస్ట్రిక్షన్స్ మనం ఇస్తాం. మనం పెట్టేవన్నీ కూడా టీచింగ్ రిలేటెడ్ కాబట్టి మనం పబ్లిక్ ఇచ్చేస్తాం అనమాట. ఇక్కడ ప్రొఫైనిటీ ఫిల్టర్ అని ఉంది, ఇది జనరల్గా మీరు స్ట్రాంగ్ అని పెట్టండి. అంటే ఒకవేళ మన పేజ్లో ఎవరైనా అబ్యూజింగ్ రిలేటెడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ కామెంట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కామెంట్స్ అది తీసుకోదన్నమాట. ఆ ప్రొఫైనిటీ ఫిల్టర్ కనుక మనం స్ట్రాంగ్గా పెట్టినట్టయితే కనుక ఎవరైనా మనం పెట్టిన పోస్ట్కి అబ్యూజ్ చేస్తే ఏమైనా తిడుతున్నట్టుగా ఏమైనా కామెంట్లు పెట్టారనుకోండి, అంటే ఫేస్బుక్ కూడా ఏంటంటే అలాంటి వర్డ్స్ మొత్తాన్ని కూడా వాడి దగ్గర డిక్షనరీలో ఉంటాయి. ఆ డిక్షనరీకి మ్యాచ్ అయినటువంటి వర్డ్ ఎవరైనా టైప్ చేసినట్టయితే కనుక ఆటోమేటిక్గా అది పోస్ట్ అవ్వకుండా, కామెంట్ పోస్ట్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. మార్చుకోండి. సో మీరు ఒక కంపెనీకి ఒక పేజ్ క్రియేట్ చేశారు, లేదా ఒక ఎగ్జిబిషన్ నడుస్తుంది ఇక్కడక్కడ మన పీడబ్ల్యూ గ్రౌండ్లో ఒక ఎగ్జిబిషన్ నడుస్తుంది రేపు January 1 నుంచి ఓ 15 days, దానికి క్యాంపెయినింగ్ చేయాలి అన్నప్పుడు దానికి ఒక పేజ్ క్రియేట్ చేశారు, క్యాంపెయినింగ్ చేశారు, ఒక 1 month అయిపోయింది, ఇంకా ఎగ్జిబిషన్ తీసేస్తారు, ఇంకా ఆ పేజ్తో ప్రమేయం అవసరం లేదు. సో మనం పేజ్ని డిలీట్ చేయాలంటే కనుక లాస్ట్లో మనకి రిమూవ్ పేజ్ అని ఉంది. సో మనం సింపుల్గా డిలీట్ కొట్టేస్తే ఈ కరెంట్ పేజ్ అయితే ఉందో ఆ పేజ్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. సో మీరు అంటే ఏదో ఒక పేరుతో అది మీరు రన్ చేయాలని ఏం లేదు, జస్ట్ డిజిటల్ మార్కెటర్ అని మీ నేమ్తో ఒక పేజ్ క్రియేట్ చేయండి. సురేష్ డిజిటల్ మార్కెటర్ అని ఒక పేజ్ ఉంటుంది అంతే, మీకు ప్రాక్టీస్ కోసం. దానికి ఏం చేస్తారంటే మీ ఫేస్బుక్లో ఉన్న వాళ్ళని దాంట్లోకి ఇన్వైట్ చేయండి, లేదు ఇప్పుడు ఈ పేజ్ ఉంది కదా దీనికి ఇన్వైట్ చేయండి. మీరు లైక్ చేశారంటే ఆటోమేటిక్ ఇన్వైట్ బటన్ యాక్టివేట్ అవుతుంది, మీ ఫ్రెండ్స్ అందరిని కూడా ఇన్వైట్ చేయనట్టుగా యాక్టివేట్ అవుతుంది.
ఇన్వైట్ చేయండి. అలా మనం మ్యాక్సిమం మెంబర్స్ని మీరు గ్యాదర్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇప్పుడు చెప్పిన ఆప్షన్స్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఫర్దర్గా ఏంటంటే ఎక్కువ మంది మనకు దీంట్లోకి ఎక్కువ మెంబర్స్ మనకి జాయిన్ అయినప్పుడు మనం ప్రమోషనల్ యాక్టివిటీస్ మన బిజినెస్ కానీ లేదా బయట నుంచి ఎక్స్టర్నల్ బిజినెస్ కానీ లేదా ఇవి రెండు కాకుండా మనం ఫ్రీలాన్సర్ రిలేటెడ్ వర్క్ తీసుకొని దాని మీద వర్క్ చేయడం కోసం కానీ మల్టిపుల్ వేస్లో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే హయ్యెస్ట్ ఒక రేపు నేను మీకు అది డీటెయిల్డ్గా చెప్తాను, నాకు మధ్యలో గుర్తు చేయండి. ఒక పర్సన్ మ్యాటర్ ఆఫ్ 3 అవర్స్లో 2,20,000 రూపాయలు ఎర్న్ చేశాడు. 3 అవర్స్, ఒక 2 మంత్స్ బ్యాక్ సండే అనమాట. జస్ట్ ఒక మాటలో చెప్పేస్తాను అది. అతను ఏంటంటే ఒక 3 అవర్స్ వర్క్షాప్ ఆర్ 3 అవర్స్ డెమో సెషన్ ఉంది. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అంటే మీ దగ్గర ఏదైనా ఒక స్కిల్ ఉందా, దాన్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా చేస్తూ మీరు మనీ ఎలా సంపాదించవచ్చో మీకు ఆ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు చెప్తాను అని చెప్పేసి అని ఒక ఫేస్బుక్ యాడ్ ఇచ్చాడు అనమాట. దానికి ఎన్రోల్మెంట్ ఫీ 99 రూపీస్. సో 99 రూపీస్ మ్యాటర్ ఏం కాదు కదా, 99 రూపీస్. సో నేను కూడా జాయిన్ అయ్యాను ఆ సెమినార్కి. ఇండియా వైడ్గా ఆల్మోస్ట్ 200 మెంబర్స్ జాయిన్ అయ్యారు. 200 into 100 అంటే 99 అంటే 100 వేసుకోండి, 20,000. సో 200 మెంబర్స్ ఆ రోజు సెషన్లో ఉన్నారనమాట. ఇప్పుడు మనకి జూమ్ సెషన్ ఇది కూడా. ఇప్పుడు మనం 10 మంది ఎలా అవుతున్నామో 200 మంది ఉన్నారు అందులో. ఇప్పుడు అతను చేసినటువంటి ఆన్లైన్ ద్వారా చేసినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో దాని గురించి మొత్తం కూడా ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే అతను యోగా ట్రైనర్. అతను ఆ యోగాకు సంబంధించినటువంటి ట్రైనింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా నీట్గా రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన దాన్ని ఇప్పుడు ఎవరైనా యోగా ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ వీడియోస్ ద్వారా యోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. అతను చేసి ఒక 3 lakhs ఎర్న్ చేశాడు. ఆ విషయం ఈ సెమినార్లో ఆ 3 అవర్స్లో మొత్తం కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. అలాగే ఇప్పుడు అతను ఏమంటాడంటే మీరు సంగీతం నేర్పాలి అనుకుంటున్నారు, లేకపోతే ఇంకొకటి ఏదో ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారు, అది ఎలా చేయొచ్చు అన్నది కావాలి అంటే కనుక 6,999 కాస్ట్. అది మొత్తం కూడా ట్యుటోరియల్ ఉంది. ఆ ట్యుటోరియల్ మీరు పర్చేజ్ చేసుకున్నట్టయితే కనుక మీకు ఆ కోర్స్ మొత్తం కూడా మీకు అవైలబిలిటీ ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ ఏం చెప్పాడంటే అది మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రైనర్స్ కాబట్టి మీకు ఆఫర్లో 2,000 మాత్రమే ఇస్తున్నాను. ఈరోజు నైట్ 12 వరకు మాత్రమే 2,000 ఉంటుంది. 12 దాటిందంటే కనుక రేపటి నుంచి అది 7,000 రూపీస్ అవుతుంది. అంటే 6,999 ఉంటుంది. కాబట్టి మీరు ఈరోజు పర్చేజ్ చేసుకోండి, దాని ద్వారా ఇంకొక ఫ్రీ కూడా ఇస్తాను అన్నాడు. 200 మందిలో 100 మంది కొన్నాం. 100 into 2,000, 2 లక్షలు ప్లస్ సెమినార్కి అటెండ్ అయిన 20,000. ఒక సండే 2 to 5 జరిగింది సెషన్. 2 lakhs అంటే వర్త్ఫుల్ అది. అతను ఏం చేయలే. ఆ 3 అవర్స్లో ఆ స్ట్రాటజీస్ మొత్తం కూడా ఎలా మొత్తం 3 గంటలు కంటిన్యూస్గా చెప్పాడు. తర్వాత దాన్ని మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఎలా అన్నది సంబంధించిన ఆ 100 వీడియోస్ సంబంధించిన ఆ స్టఫ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇచ్చాడు. అది 2,000 రూపాయలు, పర్లేదు, మనం మనీకి అది యూజ్ఫుల్గానే ఉంటుంది. కానీ అక్కడ చూడండి ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే ఆ యాడ్ నేను ఎక్కడ చూశాను, ఫేస్బుక్ న్యూస్ ఫీడ్ మీద వచ్చింది నాకు యాడ్ చూడడం ద్వారా నేను ఎన్రోల్ అయ్యాను. ఎన్రోల్ అయిన తర్వాత అతను చెప్పినటువంటివన్నీ కూడా ప్రాక్టికల్గా నేను చేయడానికి సాధ్యమే కాబట్టి అది నాకు యూజ్ఫుల్ ఉంటుంది. సో 2,000 రూపాయలు మ్యాటర్ ఏం కాదు ఆ వర్త్తో కంపేర్ చేసుకున్నప్పుడు. ఇలా 100 మంది రియాక్ట్ అయ్యారు. ఆఫ్ కోర్స్ నేను అదే టైంలో అందరూ 100 మంది రియాక్ట్ అయ్యి ఆర్డర్స్ చేశారు. ఒకవేళ ఆ రోజు అంటే 5 గంటలకు క్లోజ్ అయిన సెషన్, అక్కడి నుంచి మళ్ళీ 12 గంటల వరకు టైంలో ఇంకొక 100 మంది కూడా కొని ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఆ ఐడియా, ఎందుకంటే ఫస్ట్ యాడ్ చూసి అది మనకు ఉపయోగపడుతుంది అనుకున్నోడే 99 రూపీస్ కడతారు. కొంతమంది చూసి స్కిప్ చేస్తారు. 99 రూపీస్ కట్టిన వాళ్ళల్లో సీరియస్ పీపుల్ ఉంటారు. ఆ 99 రూపీసే కదా చూద్దామని టెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎంటర్ అయిన తర్వాత అది ఉపయోగకరంగా ఉంటుంది అన్నప్పుడు దానికి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు.
సో, డైరెక్ట్‌గా అయితే నేను 100 మంది అదే టైంలో కొనేసాము. మిగతా ఇంకొక 50 మంది కొన్నా గాని, లేదా ఇంకొక 100 మంది కొన్నా గాని, అతనికి 2 అవర్స్‌లో, 3 అవర్స్‌లో 2,20,000 టు 4,00,000 ఎర్న్ చేసిన పరిస్థితి అనమాట. ఇది ఫేస్‌బుక్ యాడ్స్ యొక్క ఇంపాక్ట్. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఫేస్‌బుక్ యాడ్స్ బాగా క్రియేట్ చేయడం నేర్చుకుంటే, నీడీ పీపుల్‌కి అది ఎవరికైతే అవసరం ఉంటుందో, అవసరం ఉన్న వ్యక్తులకి ఇది ఒక సజెషన్ ద్వారా వెళుతుంది కాబట్టి, అది వాడికి అవసరం ఉన్న దాని గురించి వెతుకుతున్నాడు కాబట్టి, వెతికే వ్యక్తికి అవసరమైనది దొరికినట్టయితే గనుక హ్యాపీ ఫీల్ అవుతాడు. కాబట్టి వెతికే వాళ్ళున్నారు. మనం ఏం చేయాలి అంటే, ఇదిగో నీకు అవసరమైంది ఇది, ఇదేమైనా ఉపయోగపడుతుందని చూడండి అని మనం చెప్పడం వరకే మన పని. ఇప్పుడు మీరు అమెజాన్‌లోనో లేకపోతే ఏదో ఒక ప్రొడక్ట్ గురించి వెతుకుతుంటారు. నచ్చుద్ది. బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పక్కన పెట్టేస్తారు. దాని మీద అది సజెషన్స్ ఉంటాయన్నమాట. అదే కేటగిరీలో ఇంకా వేరే ప్రొడక్ట్‌లో వేరే కలర్స్ ఉంటాయి. అది సజెస్ట్ చేస్తది. మన ఫేస్‌బుక్ యాడ్ సజెస్ట్ చేస్తది. ఆఫ్‌కోర్స్ మనం క్రియేట్ చేయమనుకోండి అది సజెస్ట్ చేస్తది. ఆటోమేటిక్‌గా సజెషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాడు పర్చేజ్ చేసినప్పుడు కంపెనీ యాజ్ ఇట్ ఈస్‌గా వాడు కస్టమర్‌ని ఫ్లిప్‌కార్ట్‌కి వెళ్ళకుండా ఇదే కంపెనీలో కొనేటట్టుగా. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ అబ్జర్వ్ చేస్తే ప్రతి వాడు కూడా ఈ పర్టిక్యులర్ క్లాత్ కానివ్వండి, లేకపోతే ఈ 1 గ్రామ్ గోల్డ్ రిలేటెడ్ కానివ్వండి, అంటే లేడీకి సంబంధించినటువంటి గాడ్జెట్స్ కానీ, ఆర్నమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌కే. ఎందుకంటే మీరు షాప్‌కెళ్ళి మొత్తం చూసి మీకు నచ్చిందే కొంటారు. అదేదో ఇంట్లో కూర్చొని ఫోన్‌లోనే మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం వాడు ఇస్తున్నప్పుడు ఇంకంతకన్నా కావాల్సిందేముంది? సో, అటువంటి క్రమంలో ప్రతి షాప్ వాడు ఆన్‌లైన్ కింద కన్వర్ట్ అయ్యే క్రమంలో అది కొనే విధంగా చేయాలి అంటే ఫేస్‌బుక్ యాడ్స్ ద్వారానే సాధ్యమవుద్ది. ఇప్పుడు నా దగ్గర 200 రకాల డిజైన్స్ ఉన్న డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. నా వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఆ వెబ్‌సైట్ మీకు ఎవరికీ తెలీదు. దానివల్ల ప్రయోజనం ఏముంది? అదే 1,00,000 మందికి ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కి నేను పాపులారిటీ తీసుకొచ్చాననుకోండి. నేను ఎక్కువ మందికి 1,00,000 మందికి ఎందుకు చెప్తున్నానంటే 1,00,000 మంది కొంటారని కాదు. 1,00,000 మందికి రీచ్ అవుతుంది. ఇందాక మనం చూసాం కదా! రీచ్, ఎంగేజ్‌మెంట్. అంటే దాంట్లో ఒక 10% ఒక 10,000 మందికి ఆ వెబ్‌సైట్‌లోకి వచ్చేసి దాంట్లో ప్రొడక్ట్ చూసి వాళ్ళకి నచ్చిన మోడలు లేదా నచ్చిన డిజైను లేదా నచ్చిన కలరు అలాంటి కలర్ కోసం ఎన్నో 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 రోజుల నుంచి వెతుకుతున్నారు. సమ్‌టైమ్స్ కొన్ని పెక్యులర్ కలర్స్ ఉంటాయి. పీచ్ కలర్ ఒకటి, గ్రీన్‌లో బాగా డార్క్ గ్రీన్ ఇలాంటి కొన్ని కలర్స్ ఉంటాయి. అవి నేచురల్‌గా ఎక్కువ ఎక్కువ షాప్స్‌లో దొరకవు. మనకి ఎక్కడో ఒక షాప్‌లో దొరికిన వెంటనే పర్చేజ్ చేసేస్తాం మనకు నచ్చిన కలర్ కాబట్టి. సో, అలాంటివి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నప్పుడు వాడు కొనడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అసలు వెబ్‌సైటే తెలియనప్పుడు కాబట్టి వెబ్‌సైట్ డెవలప్ చేయడం గొప్పతనం గాదు. రకరకాల మోడల్ డ్రెస్సులు మనం వేరే చోట నుంచి హోల్‌సేల్ తెచ్చుకోవడం గాదు. అది కరెక్ట్ పీపుల్‌కి ఆ ఫ్యాషన్‌కి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్ట్‌గా ఉంటారో, క్లాతింగ్ పర్చేసింగ్ ఎవరైతే చేస్తుంటారో, ఆ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి ఇదిగో రకరకాల మోడల్ డ్రెస్సులు మా దగ్గర ఉన్నాయని వాళ్ళకి డిస్‌ప్లే చేసినప్పుడు కొనడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటది. అది కేవలం ఫేస్‌బుక్ ద్వారానే సాధ్యమవుద్దనమాట. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్‌లో ఫేస్‌బుక్ క్యాంపెయినింగ్ అనేది చాలా రెవెన్యూ జనరేట్ చేసేటటువంటి సోర్స్. ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ 2 ఒకటే కాబట్టి నేను ఫేస్‌బుక్ అంటున్నాను. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రెండిటి ఒకటి కాబట్టి మనం ఫేస్‌బుక్‌లో క్యాంపెయినింగ్ చేస్తే ఆటోమేటిక్‌గా అది ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాడ్స్ ఎళ్ళిపోతాయి. కాబట్టి సేల్స్ పెరగాలి అన్నప్పుడు మనం ఫేస్‌బుక్‌కి సంబంధించిన క్యాంపెయిన్ అనేది రన్ చేస్తాం. కాబట్టి దీని మీద మీరు ఫేస్‌బుక్ పేజ్ ఒక యాడ్ రన్ చేయాలంటే ఫేస్‌బుక్ పేజ్ మ్యాండేటరీ. అందుకని దీనికి ఇన్ని రోజులు రిపీట్‌గా చెప్పేది ఎందుకంటే సబ్జెక్ట్ మొత్తం దీని చుట్టూనే ఉంటది. రెవెన్యూ జనరేట్ అయ్యే ఏరియా కూడా ఇదే. కాబట్టి మీరు ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన దాంట్లోకి ఇన్విటేషన్స్ ఎక్కువ పెట్టండి. అట్లాగే నేను తర్వాత నేను మోడరేటర్స్‌ని చేస్తాను. అంటే నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. పేజ్ రూల్స్ అని ఉంటుంది. దాంట్లో మీకు మోడరేటర్స్‌ని చేస్తాను. దాంట్లోకి కూడా మీరు ఇన్విటేషన్స్ తీసుకోండి దానికి సంబంధించి. సో, రేపు నెక్స్ట్ క్లాస్‌కి మీరు అవి రెడీ చేసుకోండి. ఏది ఫేస్‌బుక్ పేజ్ మీ నేమ్‌తో పక్కన మార్కెటర్ అని పెట్టుకోండి. డిజిటల్ మార్కెటర్, శ్రీనివాస్ డిజిటల్ మార్కెటర్, హుసేన్ డిజిటల్ మార్కెటర్ అట్లా మార్కెటర్ పేజ్ క్రియేట్ చేయండి. దానికి ఎక్కువ ఇన్విటేషన్స్ తీసుకురండి. ఓకే. రికార్డ్ ఉంది. మీకు నీడ్ ఉన్నప్పుడు నేను కావాలంటే నేను మళ్ళీ పంపిస్తాను. ఇది రికార్డ్ చేశాను. ఒకవేళ లేట్‌గా క్లాస్‌కి అటెండ్ అయినట్టయితే గనుక ప్రాబ్లమ్ ఏంటంటే మెయిన్‌గా ఇది 1 అవర్ సెషన్ కాబట్టి 1 అవర్ రికార్డ్ అంటే 1 జీబీ, 2 జీబీ ఉంటది. ఇది నేను మీకు మెయిల్‌కి మాత్రమే పంపించగలను.
మళ్ళీ ఆ 1 జీబీ మీరు మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నారంటే ఆ రోజుది అయిపోతుంది. సో, దీనిని జనరల్‌గా నేను ఒక లింక్ క్రియేట్ చేస్తాను. యూట్యూబ్ లింక్. ఆ లింక్ మీకు పంపిస్తాను. డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో ఓపెన్ అవుతుంది. అక్కడ వినొచ్చు. నేను చెప్తాను ప్రాసెస్ ఏంటన్న దానికి. ఓకేనా? రేపు కంటిన్యూ చేద్దాము. మీకు ఒకసారి మీకు అంటే ఈ టైం ఓకే అనుకుంటే గనక ఏం మెసేజ్ ఏం అక్కర్లేదు. ఒకవేళ కాకపోతే గనక నాకు చాట్ బాక్స్‌లో పెట్టండి. ఒకవేళ ఈ టైం 2-3 ఐ థింక్ అందరికీ ఈ టైం పర్ఫెక్ట్ టైం అనుకుంటున్నాను. ఎవరైనా అంటే ఆ టైం కుదరదు సార్ మాకు వేరే షెడ్యూల్ ఉందనుకుంటే గనక నాకు ఒకసారి మెసేజ్ పెడితే ఒకసారి ఆలోచిస్తా. ఏదైనా టైం మార్చడానికి. సో, ఎవరు పెట్టలేదు కాబట్టి అందరికీ ఆమోదయోగ్యం అనుకుంటున్నాను. సో, రేపు యాజ్ యూజువల్‌గా 2:00కి మనం కంటిన్యూ చేద్దాం. ఈ రేపు సండే అయినా గానీ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే 2 డేస్, 3 డేస్ క్లాస్ మిస్ అయింది కదా! కంటిన్యూ చేద్దాం. ఎవరైనా మిస్ అయినట్టయితే గానీ రికార్డ్ చేస్తాను. రికార్డ్ చేసుకొని మీకు పంపిస్తాను. మాక్సిమం అవైలబిలిటీలో ఉండడానికి ట్రై చేయండి 2:00కి. ఓకే. రైట్ మరి.